హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఇవాళ సెషన్ లో మనం ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం. నిన్నటి సెషన్ లోని ఇవాళ పార్ట్ 2 డిస్కస్ చేసుకోబోతున్నాం. యూరిన్ ఫార్మేషన్ అనేది ఎలా జరుగుతుంది, ఇంకా వేరే వేరే ట్యూబ్యూల్స్ ఏవైతే చదువుకున్నాం, ప్రాక్సిమల్ కాన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, డిస్టల్ కాన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, ఇంకా హెన్లీస్ లూప్ ఏవైతే ఉన్నాయో, కలెక్టింగ్ డక్ట్స్, వీటన్నిటివి డిఫరెంట్ ఫంక్షన్స్ ఏమిటి, ఇవన్నీ నెఫ్రాన్లో ఈ పార్ట్స్ అన్ని కలిపి ఫిల్టరేషన్ చేసి యూరిన్ ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాయి అన్నది మనం కొంతవరకు ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. యూరిన్ ఫార్మేషన్ ది ప్రాసెస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. దానికన్నా ముందు వీటన్నిటి గురించి బ్రీఫ్ గా నిన్న ఇంట్రొడక్షన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ కొంచెం డీటెయిల్ గా వీటి గురించి నేర్చుకుంటూ మనం యూరిన్ ఫార్మేషన్ ప్రాసెస్ కూడా డీటెయిల్ గా నేర్చుకోబోతున్నాం. సో సెషన్ క్లియర్ గా ఉంది, ఆడియో అంతా క్లియర్ గా ఉంది, ఎలాంటి డౌట్ లేదు, వీడియో కూడా క్లియర్ గా ఉందంటే చాట్ సెక్షన్ లో ఒక థమ్స్ అప్ ఇచ్చేసేయండి త్వరగా అందరూ. లెట్స్ స్టార్ట్ ద క్లాస్. Good evening. Good evening, everyone. Okay, just a minute. Just a minute, R&D. 1 minute. Good evening. Hello. Okay. All right. Sorry. Just a minute. కొంచెం అన్ని సెటప్ అది కొంచెం సెట్ చేసుకుంటున్నా. ఓకే, మీ వాయిస్ కొంచెం పెంచాలి. నా వాయిస్ పెంచాలా? వాయిస్ అందరికీ ఓకేనా? వాయిస్లో ఏదైనా ప్రాబ్లం ఉందా? ఇస్ వాయిస్ ఫైన్? వాయిస్లో ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయా అందరికీ? వాయిస్లో ఎలాంటి ఇష్యూస్ లేవుగా? కొంతమంది వాయిస్ లోగా ఉందని చెప్తున్నారు, అందుకేను. థ్యాంక్ యూ. లోగా ఉంది, మీ వాల్యూమ్ కొంచెం ఇంక్రీజ్ చేయండి. ఓకే, జస్ట్ అ మినిట్ ఆగండి. లెట్స్ డూ ద సేమ్ థింగ్ విచ్ వి డిడ్ యెస్టర్డే. 1 minute. ఓకే, హలో. ఐ థింక్ ఇప్పుడు వస్తున్నదా? ఇస్ ఇట్ ఫైన్ నౌ? జస్ట్ అ మినిట్. ఓకే, ఇప్పుడు క్లారిటీ ఉందా కొంచెం? ఐ థింక్ ఇప్పుడు క్లియర్, వాయిస్ క్లియర్. ఎస్. ఓకే, సరే, చాలా లేట్ అవుతుంది, ఇంకా లెట్స్ నాట్ డిలే ద సెషన్ ఎనీమోర్. ఓకే, ఆల్ రైట్. సరే, సో నిన్నటి క్లాస్లో మనం ఏం చదువుకున్నాం? ఓకే, నిన్నటి క్లాస్లో మనం ఏం చదువుకున్నాం, ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తాను. ఆ, 3 టైప్స్ ఆఫ్ నైట్రోజనస్ వేస్ గురించి చదువుకున్నాం. అమోనియా, యూరిక్ యాసిడ్, యూరియా. అమోనియా బీయింగ్ ద మోస్ట్ టాక్సిక్, యూరియా బీయింగ్ ద లీస్ట్ టాక్సిక్. ఓకే, దాని తర్వాత మనం వేరే వేరే ఆర్గానిజమ్స్ లో ఎలాంటి టైప్స్ ఆఫ్ ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ ఉంటాయో నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు అమోనియా, యూరియా, ఇంకా యూరిక్ యాసిడ్ వేరే వేరే ఆర్గానిజమ్స్ ఎలా ఫామ్ చేస్తున్నాయి, ఎందుకు అలా చేస్తున్నాయి, వాటి హ్యాబిటాట్ ఏంటి, అవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం నేను. కరెక్ట్, రైట్. ఇప్పుడు ఇవాళ మనం ఏం చేయబోతున్నాం అంటే, మన నెఫ్రాన్ ఏదైతే స్ట్రక్చర్ ఉందో దాంట్లో వీఆర్ గోయింగ్ టు డిగ్ డీపర్. ఓకే, మనం ఏదైతే నేను నెఫ్రాన్ గురించి చదువుకున్నాం, ఆ నెఫ్రాన్ గురించి ఇంకొంచెం డీప్ గా చదువుకోబోతున్నాం. దాంట్లో ఉన్న స్ట్రక్చర్స్ గురించి చదువుకోబోతున్నాం, అవి ఎలా యూరిన్ ని ఫామ్ చేస్తున్నాయని చదువుకోబోతున్నాం. సో విల్ స్టడీ టిల్ దట్ ఓన్లీ కౌంటర్ కరెంట్ మెకానిజం ఏదైతే ఉందో, కౌంటర్ కరెంట్ మెకానిజం ఇంకా రెగ్యులేషన్ అనేది నెక్స్ట్ క్లాస్ లో చదువుకుంటాం. సో టిల్ దెన్, ఓకే, టిల్ దెన్ లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఓకే, ఫైన్, సరేనా? ఓకే, ఆల్ రైట్. ఓకే, సో మొదలెడదాం పదండి. ఆల్రెడీ మినరల్ న్యూట్రిషన్ ఇంకా టైం ఉందమ్మా, ఇంత త్వరగా చేయం మనం, దర్ స్టిల్ టైం. ఓకే, ఫస్ట్ మనం ఏదైతే హ్యూమన్ ఫిజియాలజీ యూనిట్ ఉందో అదంతా మనం ఫస్ట్ కంప్లీట్ చేసుకోబోతున్నాం. ఓకే, ఆల్ రైట్. సరే, ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కిడ్నీలో దగ్గర దగ్గర ప్రతి ఒక్క కిడ్నీలోని 1 million నెఫ్రాన్స్ ఉన్నాయి. సో ఇన్ టోటల్ ఐ డిస్కస్ yesterday there are 2 million nephrons. In a total we can say that we have 2 million nephrons in one human individual. ఒక పర్సన్ తీసుకుంటే వాళ్ళలో 2 million నెఫ్రాన్స్ ఉంటాయి. సో దీస్ నెఫ్రాన్స్ ఆర్ ద ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ ద కిడ్నీ. ఈ నెఫ్రాన్స్ ఏదైతే ఉన్నాయి, ఈ మిలియన్ నెఫ్రాన్స్ ఏవైతే ఉన్నాయి, ఇవన్నీ కలిపి యూరిన్ ని ఫిల్టర్ చేస్తున్నాయి. బ్లడ్ ఏదైతే ఉందో మన బ్లడ్ ని ఫిల్టర్ చేస్తున్నాయి అనమాట.
సో అది ఎలా చేస్తున్నాయో కూడా చెప్తాను. ఓకే, ఫిల్టర్ చేసి దాని నుంచి ఏదైతే యూరిన్ ప్రొడ్యూస్ అవుతుందో వాటిని యాక్చువల్గా యూరినరీ బ్లాడర్ పంపించడం జరుగుతుంది. సో ఆల్ ఆఫ్ దీస్ నెఫ్రాన్స్ ఆర్ వర్కింగ్ ఇన్ సింక్రనైజేషన్, దే ఆర్ వర్కింగ్ టుగెదర్ టు మేక్ ద యూరిన్. ఓకే, అది అన్నమాట. సో వన్ బై వన్ మనం అర్థం చేసుకుంటాం ఇది ఎలా జరుగుతుందో అన్నది. ఓకే, నో అన్నిటికన్నా ఫస్ట్ నేను మీకు ఒక విషయం చెప్పాను. సో వాట్ డిడ్ ఐ టెల్ యూ ఎస్టర్డే? ఐ టోల్డ్ దట్ ద నెఫ్రాన్ ఇస్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్. మనది ఏదైతే నెఫ్రాన్ ఉన్నదో మన ఏదైతే నెఫ్రాన్ ఉన్నదో it can be divided into two parts. The one first part is known as the renal corpuscle, and the second part is known as the renal tubule. Now ఒక విషయం గుర్తుపెట్టేసుకోండి మీరందరికందరూ, మనం రీనల్ వర్డ్ అనేది చాలా ఎక్కువగా యూజ్ చేయబోతున్నాం. అండ్ దిస్ రీనల్ వర్డ్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు కిడ్నీ అనమాట. కిడ్నీస్ లో ఏం జరిగినా కూడా దాన్ని వి యూజ్ ద వర్డ్ రీనల్, ఆర్ఈఎన్ఏఎల్ ఇస్ ద వర్డ్ దట్ వి రిలేట్ టు కిడ్నీ. సో అందుకే రీనల్ కార్పస్కల్, రీనల్ ట్యూబ్యూల్, రీనల్ రీఅబ్జార్ప్షన్స్ ఇవన్నీ మనం ఎక్కువగా వింటాం. సో కీప్ ఇన్ యువర్ మైండ్ దట్ రీనల్ వర్డ్ ఈస్ గోయింగ్ టు రిపీట్ అండ్ అగైన్. ఇంకెక్కడ కూడా మీకు రీనల్ అని కనిపిస్తే అది కిడ్నీతో రిలేటెడ్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నార్మల్ గా ఇప్పుడు నీట్ లో మీరు ఎగ్జామ్ నీట్ రాస్తున్నారు, ఎంసెట్ రాస్తున్నారు, when you're attending the exam, renal word మీరు ఎక్కడ చూసినా కూడా you have to remember that it is related to kidney. Am I clear? Am I clear? Yes? Okay, వెరీ గుడ్. పదండి, ఇప్పుడు రీనల్ కార్పస్కల్ ఏదైతే ఉందో రీనల్ కార్పస్కల్ లో నేను చెప్పాను దేర్ ఆర్ టూ పార్ట్స్. వాట్ ఆర్ ద టూ పార్ట్స్ ఇన్ ద రీనల్ కార్పస్కల్? సో లెట్ us draw a simple diagram to understand it more better. Okay, ఓకే. సో ఇక్కడ మనం ఏదైతే రీనల్ కార్పస్కల్ ఉందో అది కొంచెం ఇలా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇన్ దిస్ రీనల్ కార్పస్కల్ దేర్ విల్ బి టూ పార్ట్స్. జస్ట్ అ మినిట్, there will be two parts. this this part లోపల ఏదైతే మనకి బ్లడ్ క్యాపిలరీస్ ఏదైతే నెట్వర్క్ కనిపిస్తున్నదో దాన్ని మనం గ్లోమర్ రూలర్స్ అంటాం. ఓకే, ఇంకేదైతే కింద ఏదైతే క్యాప్సూల్ దేంట్ లోపలైతే ఈ బ్లడ్ క్యాపిలరీస్ నెట్వర్క్ ఫామ్ అయ్యిందో దాన్ని మనం బౌమెన్స్ క్యాప్సూల్ అంటాం. ఓకే, దాన్ని మనం బౌమెన్స్ క్యాప్సూల్ అంటాం. ఓకే, ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ ద రీనల్ ట్యూబ్యూల్. ఓకే, జస్ట్ అ మినిట్, లెట్స్ టాక్ అబౌట్ ద రీనల్ ట్యూబ్యూల్. నౌ ఇన్ రీనల్ ట్యూబ్యూల్ నేను మీకు చెప్పాను దెర్ ఆర్ ఫోర్ పార్ట్స్. ఓకే, దట్ ఈస్ పీసీటీ, ఓకే, లూప్ ఆఫ్ హెన్లే, డిసిటీ, ఇంకా కలెక్టింగ్ డక్ట్. సో వన్ బై వన్ వీటిని కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం రండి. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దమ్ వన్ బై వన్. ఓకే, రండి. నా ఇక్కడ నేను ఎఫరెంట్ ఎఫరెంట్ ఆర్టీరియల్ గురించి ఇంకా చెప్పట్లేదు, ఎందుకంటే మన రీనల్ కార్పస్కల్ గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకున్నప్పుడు చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ మనం రీనల్ ట్యూబ్యూల్ గురించి నేర్చుకుందాం. సో మనకి ఒక విషయం క్లియర్ గా అర్థమైంది. ఓకే, నౌ దెర్ ఇస్ అ బౌమెన్స్ క్యాప్సూల్ హియర్. ఓకే, ఈ బౌమెన్స్ క్యాప్సూల్ లోపల మనం ఏం చూసాము అంటే, ఓకే, కుదిరితే నాతో పాటు ఒక రఫ్ డయాగ్రామ్ వేసుకోండి. మీరు కూడా టేక్ అ పెన్ అండ్ పేపర్, ఒక పెన్ ఒక పేపర్ తీసుకోండి చాలు. జస్ట్ ఒక రఫ్ డయాగ్రామ్ టు అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రక్చర్, అంతే, ఇంకేం లేదు. ఓకే, మనం ఓన్లీ నెఫ్రాన్ ది స్ట్రక్చర్స్, రీనల్ కార్పస్కల్ ఇంకా ట్యూబ్యూల్స్ వేసుకుంటాం. బ్లడ్ వెజల్స్ ది నెట్వర్క్, వాసరెక్ట అవన్నీ ఇప్పుడు వేయక్కర్లేదు అండి. ఓకేనా, జస్ట్ ఒకసారి ప్రాక్టీస్ కోసం చేతి నుంచి ప్రాక్టీస్ చేసుకుంటే ఎప్పుడూ గుర్తుంటుంది మనకి, అందుకు. సో టేక్ అ పెన్ అండ్ పేపర్ అండ్ స్టార్ట్ డూయింగ్ ఇట్. ఓకే, అర్థమైందా? All right, good. Now, what we have to do, let's take an artery that has entered and the one that exited. Okay, and now we'll continue that. This we will continue. Just ఒక రఫ్ డయాగ్రామ్ వేసుకుందాం. It doesn't have to be the perfect diagram. Okay, దాని తర్వాత ఓకే, ఫైన్.
గుడ్ ఈవినింగ్ సార్. డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ ఎప్పుడు చెప్తారు? ఆల్రెడీ చెప్పేశాను. ఫస్ట్ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ నుంచి స్టార్ట్ చేశాను హ్యూమన్ ఫిజియాలజీ. మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకే, అది అన్నమాట. నౌ వన్స్ దిస్ ఇస్ డన్, విల్ స్టార్ట్ లేబులింగ్ దెమ్. సరేనా? సో దిస్ ఇస్ గ్లామరులస్. ఓకే, అండ్ జస్ట్ అ మినిట్. దిస్ ఇస్ బౌమెన్స్ క్యాప్సూల్. ఓకే, ఇంకా ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేసి ఇక్కడ వరకు చూసుకున్నట్లయితే దిస్ హోల్ పార్ట్ is known as proximal convoluted tubule. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఏదైతే చూస్తున్నామో దెర్ ఆర్ టూ పార్ట్స్. మన ఇక్కడ యూరిన్ ది డైరెక్షన్ కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఓకే, ఇట్ విల్ కీప్ గోయింగ్ దిస్ వే. మన యూరిన్ ఫిల్టర్ అవుతున్నప్పుడు ఇట్ విల్ కీప్ గోయింగ్ దిస్ వే. ఓకే, అది. సో చూసుకున్నట్లయితే వన్ బై వన్ ఇఫ్ వి లేబుల్ ఇట్. ఓకే, దిస్ పార్ట్ ఈస్ నోన్ యాజ్, ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో దిస్ ఇస్ నోన్ యాజ్ డిసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీ. డిసెండింగ్ అంటే కింద పక్కకి వెళ్తున్నది, డిసెండ్ అవుతున్నది. ఓకే, డిసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీ. ఓకే, ఇలా ఏదైతే మధ్యలో మళ్ళీ మీదకి ఎక్కుతుందో, సో దిస్ వన్ ఇస్ నోన్ యాజ్ అసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీ. ఏదైతే మీద పక్క ఇలా వెళ్తున్నదో దాన్ని అసెండింగ్ లూప్ అంట. ఓకే, దాని తర్వాత గోయింగ్ ఫర్దర్, ఇది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఏదైతే ఉన్నదో దిస్ హోల్ పార్ట్. ఓకే, దీనికి కూడా మళ్ళీ వేరుగా ఒక పేరు ఉన్నది. దట్ ఈస్ ద డిస్టల్ కాన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఓకే, దిస్ ఈస్ ద డిస్టల్ కాన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఇప్పుడు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం మ్యాథ్స్ లో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దిస్ వన్ ఈస్ నోన్ యాజ్ ద కలెక్టింగ్ డక్ట్. కలెక్టింగ్ డక్ట్. ఓకే, సో దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు పీసీటీ. సార్ బయాలజీ ఎంసెట్ ఎంసీక్యూస్ కి ఏది బుక్ బెటర్ అంటే తెలుగు అకాడమీ బుక్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు తెలుగు అకాడమిక్ వాళ్ళు కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కొన్ని బుక్స్ ఇస్తున్నారు. అది కాకుండా కొన్ని కంపెనీస్ ఉన్నాయి, బట్ ఐఎమ్ స్టిల్ రీసెర్చింగ్. ఇప్పుడు నేను కొన్ని రీసెర్చ్ చేస్తున్నాను. సో ఒకసారి నాకు ఒక మంచి బుక్ దొరికితే నేను మీకు డెఫినెట్లీ చెప్తాను. ఓకే, అంటిల్ దెన్ తెలుగు అకాడమీ బుక్స్ ఆర్ గుడ్, యూ కెన్ రిఫర్ దెమ్. ఓకే, అది అన్నమాట. సో మినిట్. ఓకే, ఫైన్, అయింది. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ద ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద నెఫ్రాన్ అనమాట. సో నెఫ్రాన్ లోని మనం ఎప్పుడో చూసుకున్నట్టు గ్లామరులస్ బ్రోమన్స్ క్యాప్సూల్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ రీనల్ కార్పస్కల్. మిగతా అంతా ఏదైతే ఉందో దాన్ని మనం రీనల్ ట్యూబ్యూల్ అంటాం. ఓకే, సో ద యూరిన్ ఫ్లో ఎలా ఉంటుంది? సో ఫ్లో ఆఫ్ యూరిన్, ఫ్లో ఆఫ్ యూరినరీ ఫిల్టరేట్, దీన్ని ఫిల్టరేట్ అనాలి మనం, యూరినరీ ఫిల్టరేట్. ఓకే, ఫస్ట్ ఎక్కడికి ఉంటుంది? ఫస్ట్ గ్లోమరులస్ లో ఉంటుంది బ్లడ్. గ్లోమరులస్ నుంచి అంటే రీనల్ కార్పస్కల్ అందాం ఫస్ట్. రీనల్ కార్పస్కల్, రీనల్ కార్పస్కల్ నుంచి పీసీటీకి వస్తుంది. పీసీటీ నుంచి డిసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లేకి వస్తుంది. డిసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లే నుంచి అసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లేకి వస్తుంది. ఓకే, అసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లే నుంచి డిస్టల్ కాన్వల్యూటెడ్ ట్యూబ్యూల్కి వస్తుంది. లాస్ట్ లో కలెక్టింగ్ డక్ట్కి వస్తుంది. ఒకసారి కలెక్టింగ్ డక్ట్కి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతుంది? రీనల్ పెల్వెస్ లోకి వెళ్ళిపోతుంది. పెల్వెస్ నుంచి బయటికి యూరేటర్ లోకి వెళ్ళిపోతుంది. అది అన్నమాట. ఓకే, టెస్ట్ సిరీస్ కావాలా? ఓకే, త్వరగానే దాని గురించి ఏమైనా కుదిరితే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో డోంట్ వరీ, జస్ట్ అ మినిట్.
ఓకే, ఫైన్, సరే. సో ఇక్కడ వరకు మ్యాటర్ క్లియర్ అయిపోవాలి. ఇప్పుడు వన్ బై వన్ మనం గ్లామరులస్ లో ఏం జరుగుతున్నది, బౌమెన్స్ క్యాప్సూల్ లో ఏం జరుగుతున్నది, పీసీటీలో, డీసీటీలో, అసెండింగ్ లూప్ ఆఫ్ ఎన్లే, డిసెండింగ్ లూప్ ఆఫ్ ఎన్లే, వీటన్నిటి గురించి వన్ బై వన్ మనం మాట్లాడుకుంటాం. ఓకే, సో రండి. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, గోయింగ్ ఫర్దర్, మన నెఫ్రాన్ లో ఏంటంటే పార్ట్స్ ఉన్నాయని నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను మీకు నోట్ డౌన్ చేయించాను. చూడండి ఇక్కడ, మనం ఎప్పుడైతే మన రీనల్ కార్పస్కల్ గురించి మాట్లాడుకుంటాం, వెన్ వి టాక్ అబౌట్ అవర్ రీనల్ కార్పస్కల్ ఆర్ ద ఏంటది మాల్ఫీజియన్ బాడీ ఆర్ ద మాల్ఫీజియన్ కార్పస్కల్, దీని మూడు దీని పేర్లే. లెట్ మీ రైట్ ఇట్ వన్స్ అగైన్. ఓకే, మన రీనల్ కార్పస్కల్ ని మన ఆల్టర్నేటివ్ నేమ్స్ ఏమిటి, మాల్ఫీజియన్ కార్పస్కల్ ఆర్ మాల్ఫీజియన్ బాడీ అని కూడా అనొచ్చు. సో ఈ టర్మ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మాల్ఫీజియన్ కార్పస్కల్ ఆర్ మాల్ఫీజియన్ బాడీ అని కూడా మనం అనొచ్చు. ఓకే, మార్నింగ్ సెషన్ క్లాసెస్ కావాలంటున్నారు కొంతమంది స్టూడెంట్స్. ప్లాన్ చేస్తానమ్మా, నేను మీకు త్వరగానే కొంచెం అప్డేట్ ఇస్తాను. అది కాకుండా మీ అందరి కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాను, ఎస్పెషల్లీ ఫర్ బైపీసీ స్టూడెంట్స్. ఓకే, ఎవరైతే నీట్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, ఓకే, దో స్టూడెంట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఇట్, వాళ్ళందరి కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాం మేము. ఓకే, సో వాళ్ళందరికీ డెడికేటెడ్ గా కొంచెం కాన్సన్ట్రేషన్ ఇవ్వట్లేదు అనేసి అనుకుంటున్నారు కాబట్టి వీఆర్ ప్లానింగ్ సంథింగ్ ఫర్ దెమ్. ఓకే, సో త్వరగానే మీకు తెలిసిపోతుంది. ఓకే, మేమేం సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాము అట్ వేదాంతు తెలుగు. సో డోంట్ వరీ. ఓకే, దాని తర్వాత నుంచి మీకు అంతా క్లియర్ అయిపోతుంది అనమాట. మీకు ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్, కన్ఫ్యూజన్స్ ఉండవు విత్ రెస్పెక్ట్ టు యువర్ నీట్ ప్రిపరేషన్. ఓకే, ఎస్పెషల్లీ ఎవరైతే నీట్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం. ఓకే, అది ఫైన్. పదండి, ఇప్పుడు మనం ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, సో ఈ మేబీ బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీక్ లేదంటే నెక్స్ట్ వీక్ స్టార్టింగ్ లోనే మీకు ఆ సర్ప్రైజ్ ఏంటో తెలిసిపోతుంది. సో అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి అంతే, కొంచెం మీకోసం స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నాం. సో మీకు స్లోగా తెలుస్తుంది అనమాట ఏంటో అది, ఒక ఐడియా మీకు తెలిసిపోతుంది మేమేం చేస్తున్నాం మీకోసం. రైట్, ఆల్ రైట్, ఓకే. సో వాట్ వీ కెన్ డూ రైట్ నౌ ఇస్ స్టడీ వెల్. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏం చదువుకుంటున్నాం, చదువుకుంటూ అలా కంటిన్యూ అవుతాం. ఓకే, సో మీ అందరిది టైం టేబుల్ ఎలా ఉంటున్నది, నేను మిమ్మల్ని నార్మల్ గా అడుగుదాం అనుకున్నాను దట్ హౌస్ యువర్ టైం టేబుల్, అంతా సెట్ అవుతున్నదా, చదువుకోగలుస్తున్నారు కదా అంతాను. ఓకే, సో మీరు ఆ, ఈ క్లాస్ కింద కమెంట్స్ పెట్టచ్చు, మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు చదువుకుంటున్నప్పుడు, మీ టైం టేబుల్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, లేదంటే మీరు క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు ఏమైనా డిఫికల్టీస్ వస్తున్నాయా, ఇలాంటివి ఏమైనా డౌట్స్ ఉంటే ఇవాళ క్లాస్ కమెంట్ సెక్షన్ లో డెఫినెట్లీ, క్లాస్ అయిపోయింది కదా దాని లైవ్ లో పెట్టండి. ఓకే, ఎక్స్ప్లెనేషన్ బాగాలేదా, పర్వాలేదు, ఎక్స్ప్లెనేషన్ బాగాలేకపోతే నేనేం చేయలేను, మీరు వేరే ఛానల్ దగ్గరికి వెళ్ళి చూసుకోవచ్చు. నేను ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను, అంతవరకు అవుతుంది. మీకు ఇంకా నచ్చకపోతే ఐ ట్రై బెటర్, బట్ ఇఫ్ స్టిల్ మీకు నచ్చట్లేదు అంటే ఎక్స్ప్లెనేషన్, మీరు డెఫినెట్లీ వేరే ఛానల్ చేసుకోవచ్చు. ఓకే, యూ కెన్ వాచ్ ఎనీ అదర్ ఛానల్ ఇఫ్ యూ వాంట్, నో ప్రాబ్లం. ఎంసెట్ ఫోన్ నా హే. ఓకేనా అమ్మా, అది. సో దట్స్ అబౌట్ ఇట్. ఓకే, సో ఆల్ రైట్, మిగతా వాళ్ళందరికీ అయితే అర్థమవుతున్నది అనుకుంటున్నాను. సో ఐ హోప్ సో దెర్ విల్ బి నో ప్రాబ్లం రిగార్డింగ్ దట్. ఓకే, అది రైట్. ఓకే, సో ఇప్పుడు రీనల్ కార్పస్కల్ లోని మనకి ఏమవుతుందంటే మన బ్లడ్ అనేది ఫిల్టర్ అవ్వాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఇక్కడ, కేర్ఫుల్ గా వినండి. ఫ్రమ్ హియర్ బీ వెరీ కేర్ఫుల్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టీచ్ యూ. ఓకే, మన బ్లడ్ ఏదైతే ఉన్నదో ఆ బ్లడ్ ఈస్ యాక్చువల్లీ, మన ఆక్సిజనేటెడ్ బ్లడ్ తీసుకుందాం. మన ఆర్టరీస్ లో ఏదైతే బ్లడ్ ఉన్నదో, ఏదైతే కిడ్నీకి వస్తున్నదో రీనల్ ఆర్టరీ త్రూగా బ్లడ్, అందులో బోల్డ్ అని అన్వాంటెడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అంటే నైట్రోజనస్ వేస్ట్ ఏవైతే ఉన్నాయో అవి, యూరియా ఒకటి ఉంటుంది. యూరియానే కాకుండా దాంట్లో బోల్డ్ అని అయాన్స్ ఉన్నాయి, సోడియము, క్లోరిన్, ఓకే, హైడ్రోజన్ అయాన్స్, ఇలాంటివి అక్కర్లేని అయాన్స్ బోల్డ్ ఉన్నాయి, ఏవైతే కిడ్నీ త్రూగా రిమూవ్ చేయాలి మనం. ఓకే, అది అన్నమాట. 1 మినిట్. ఓకే, సో ఇప్పుడు ఈ కిడ్నీ త్రూగా రిమూవ్ చేయవలసిన ఏవైతే అయాన్స్ ఉన్నాయో అవి కిడ్నీ వరకు తేవాలి కాబట్టి ద రీనల్ ఆర్టరీ విల్ బ్రింగ్ ఆల్ ద మెటబాలిక్ వేస్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ బ్లడ్. ఇప్పుడు ఈ బ్లడ్ అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ ఎఫరెంట్ ఆర్టీరియోల్, ఇట్ విల్ ఎంటర్ ద బౌమెన్స్ క్యాప్సూల్. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ ఎఫరెంట్ ఆర్టీరియోల్, జస్ట్ మినిట్. ఎఫరెంట్ ఆర్టీరియోల్ ఏదైతే చూస్తున్నారు కదా మీరు,
ఇట్ ఈస్ అ బ్రాంచ్ ఆఫ్ రీనల్ ఆర్టరీ. మన రీనల్ ఆర్టరీ అనేది బోల్డ్ అని బ్రాంచెస్ కింద డివైడ్ అయిపోతుంది, ఎందుకంటే ఒక్కొక్క నెఫ్రాన్ కి రీనల్ ఆర్టరీ వెళ్ళలేదు కదా. సో ద రీనల్ ఆర్టరీ విల్ డివైడ్ ఇంటూ లాట్ ఆఫ్ బ్రాంచెస్, అండ్ దాని లాస్ట్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో దట్స్ ది ఎఫరెంట్ ఆర్టీరియోల్ అనమాట. ఓకే, సో ఇఫ్ దిస్ ఇస్ ద రీనల్ ఆర్టరీ, ఇఫ్ దిస్ ఇస్ ద రీనల్ ఆర్టరీ, ఓకే, సో ఇట్ విల్ డివైడ్ ఇంటూ అ లాట్ ఆఫ్ బ్రాంచెస్. ఇది ఒక రీనల్ ఆర్టరీ అయితే ఇట్ విల్ డివైడ్ ఇంటూ లాట్ ఆఫ్ బ్రాంచెస్. ఓకే, బోల్డ్ అని బ్రాంచెస్ కింద డివైడ్ అయింది, ఈ బ్రాంచెస్ కూడా మళ్ళీ ఫర్దర్ బోల్డ్ అని బ్రాంచెస్ కింద డివైడ్ అయిపోతాయి. ఓకే, అది అన్నమాట. అర్థమవుతున్నది అందరికి? అలాగా బోల్డ్ అని బ్రాంచెస్ కింద ఇవి డివైడ్ అవడం జరుగుతుంది. ఓకే, సో వెన్ దిస్ ఇస్ హ్యాపెనింగ్, లాస్ట్ లో ఏదైతే బ్రాంచ్ వస్తుందో దట్ ఈస్ ఎఫరెంట్ ఆర్టీరియోల్. ఈ ఎఫరెంట్ ఆర్టీరియోల్ ఏదైతే ఉందో, ఈ ఎఫరెంట్ ఆర్టీరియోల్ ఏదైతే ఉందో, దిస్ విల్ యాక్చువల్లీ ఎంటర్ ద నెఫ్రాన్. ఓకే, దిస్ విల్ యాక్చువల్లీ ఎంటర్ ద నెఫ్రాన్. ఇప్పుడు ఒకసారి ఇది కామెంట్ సెక్షన్ లో పెట్టండి అమ్మా, కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఓకే, కమెంట్స్ మీరు ఏవైతే మీకు డౌట్స్ అన్ని ఉన్నాయో డెఫినెట్లీ కమెంట్ సెక్షన్ లో పెట్టండి. ఓకే, ఐ విల్ అడ్రస్ దెమ్. ఇప్పుడు చూడండి ఇక్కడ. ఓకే, నా ఇప్పుడు ఒకసారి ఎఫరెంట్ ఆర్టీరియల్ ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నదో, ఎఫరెంట్ ఆర్టీరియల్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో, ఈ ఎఫరెంట్ ఆర్టీరియల్ అనేది ఇట్ విల్ డిస్ట్రిబ్యూట్ ఉంటే లాట్ ఆఫ్ క్యాపిలరీస్. దిస్ ఇస్ నోన్ యాజ్ ద క్యాపిలరీ నెట్వర్క్ అన్నమాట. ద ఎఫరెంట్ ఆర్టీరియల్ విల్ ఫార్మ్ అ క్యాపిలరీ నెట్వర్క్. క్యాపిలరీ అంటే చిన్న చిన్న బ్లడ్ వెజల్స్, సన్నగా ఉన్న చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం క్యాపిలరీస్ అంటాం. సో బోల్డ్ అని కెపిలరీ నెట్వర్క్ కింద డివైడ్ అయిపోతుంది అనమాట. డివైడ్ అయినప్పుడు ఒక మెష్ లాంటిది క్రియేట్ చేస్తుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే, ఓకే, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలా వచ్చి ఇలా ఒక మెష్ లాంటిది క్రియేట్ చేసి మళ్ళీ బయటకు వెళ్తుంది. సో వెన్ దిస్ ఇస్ హ్యాపెనింగ్, ద బ్లడ్ విల్ సర్క్యులేట్ ఇన్ టు దిస్ క్యాపిలరీస్. బ్లడ్ అనేది చాలా సార్లు ఈ క్యాపిలరీస్ లోపల రౌండ్ కొడుతూ బయటకు వెళ్తుంది అనమాట. బ్లడ్ లోపలికి వచ్చి ఇలా చాలాసార్లు రౌండ్ కొట్టి మళ్ళీ బయటకు వెళ్తుంది. సో ఎప్పుడైతే అలా జరుగుతున్నదో, ద బ్లడ్ విల్ కీప్ రిలీజింగ్ ద అన్వాంటెడ్ వేస్ట్ ప్రోడక్ట్స్ ఇన్ టు ద బౌమెన్స్ క్యాప్సూల్. ఈ బౌమెన్స్ క్యాప్సూల్ లోకి ఏం చేస్తున్నది బ్లడ్? బోల్డ్ అని అన్వాంటెడ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, మెటబాలిక్ వేస్ట్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ ఈ బౌమెన్స్ క్యాప్సూల్ లోపల రిలీజ్ చేసేస్తూ ఉంటుంది. చూస్తున్నారా ఇక్కడ? ఈ ఏరియాలోకి బోల్డ్ అని వేస్ట్ ప్రొడక్ట్స్ ని రిలీజ్ చేసేస్తూ ఉంటుంది. అండ్ వన్స్ ఇట్ రిలీజెస్, వి వాంట్ టైం టేబుల్ అంటే డెఫినెట్లీ చేద్దాం. టైం టేబుల్ ఇంకోటి పెడతాను నేను మీకోసం. ఓకే, డోంట్ వరీ, ఇంకో టైం టేబుల్ ప్రిపేర్ చేస్తాను. ఓకే, సో వన్ బై వన్ అన్ని ఈ బ్లడ్ వెజల్స్ నుంచి బోల్డ్ అండ్ అన్వాంటెడ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటకు వచ్చేస్తాయి. బయటకు వచ్చిన తర్వాత ఏదైతే మెటీరియల్ మనం ఇక్కడ చూస్తామో దీన్నే మనం ఫిల్టరేట్ అంటాం. సో వాట్ ఈస్ ద ఫిల్టరేట్? The filtrate are the materials or the metabolic waste that are released from this capillary network when the efferent arteriole enters. ఒకసారి ఎఫరెంట్ ఆర్టీరియల్ ఒక చక్కెర అంతా కొట్టేసింది, ఒకసారి మొత్తం అన్ని లోపల బాగా తిరిగేసిన తర్వాత బయటికి వెళ్ళిపోతుంది. బయటికి ఏదైతే ఆర్టీరియల్ వెళ్తున్నదో దాన్ని ఇఫరెంట్ ఆర్టీరియల్ అంటాం. సో ఒకసారి బ్లడ్ అంతా ఫిల్టర్ అయిన తర్వాత, ఫిల్టరేట్ రిలీజ్ చేసిన తర్వాత ఏదైతే బ్లడ్ మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నదో, దాని బ్లడ్ వెసల్ బయటికి వెళ్తున్నదో దాన్ని మనం ఇఫరెంట్ అంటాం. సో ద ఎంటరింగ్ వన్ ఇస్ ఎఫరెంట్, ద లీవింగ్ వన్ ఇస్ డిఫరెంట్. సో మన ఆల్ఫాబెట్స్ కూడా చూసుకుంటే ఏబిసిడిఈలో ఏ ఫస్ట్ వస్తుంది, ఈ తర్వాత వస్తుంది. సో ఏ ఎంటర్ అవుతున్నది, ఈ బయటికి వెళ్తున్నది, ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి. గాట్ ఇట్? అర్థమైందా? హలో హలో, గుడ్ ఈవినింగ్ అమ్మా, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ విన్నీ. సార్ నీట్ క్వశ్చన్ సాల్వింగ్ కి ఎంటీజీ ఎన్సీఆర్టీ అట్ యువర్ ఫింగర్ టిప్స్ సరిపోతుందా అంటే డెఫినెట్లీ సరిపోతుంది. ఓకే, కుదరట్లేదమ్మా, బోర్డు మీద టీచ్ చేయడం కుదరట్లేదు, ప్రాబ్లం అవుతున్నదమ్మా. ఓకే, స్టూడియోస్ మాకు మీరు చూసే ఉంటారు, మేము స్టూడియోస్ ఉంటాయి, ఆ స్టూడియోస్ లో టీచ్ చేస్తాం. అండ్ వాటిలో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సో అందుకే నేను బోర్డులో టీచ్ చేయడం తగ్గించాను. ఓకే, మీ క్లాస్ అనేది ఎఫెక్ట్ అవుతున్నది, గడి గడికి క్లాస్ పోస్ట్పోన్ అవ్వడం, లేదంటే నైట్కి తీసుకోవడం, నెక్స్ట్ రోజు పోస్ట్పోన్ అయిపోవడం, సో రెగ్యులారిటీ పోయింది. సో దానివల్ల నేను బోర్డు మీద తీసుకోవడం తగ్గించడం జరిగింది. ఓకే, ఆల్ రైట్, జస్ట్ అ మినిట్. ఓకే, ఓకే, సరే సరే, రైట్. సో ఇది ఇక్కడ వరకు, ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఫర్దర్ నేను వెళ్ళి ఇంకా మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, అది అన్నమాట. నా నేను మనం కార్టికల్ ఇంకా జుక్స్టామెడ్యులరీ నెఫ్రాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, మన రీనల్ కార్పస్ గురించి ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు మనం కొన్ని టర్మ్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ 3 టర్మ్స్, అండ్ దిస్ 3 టర్మ్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు అండర్స్టాండ్. చాలా ఇంపార్టెంట్ ఇది.
ఓకే, సో వన్ బై వన్ వీటి గురించి డిస్కస్ చేసుకుందాం రండి. మనం మూడు టర్మ్స్, మనం ఎప్పుడైతే ఈ చాప్టర్ అంతా చదవబోతున్నాం, ఈ చాప్టర్ లో మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఈ మూడు టర్మ్స్ గురించి మాట్లాడుకుంటాం. ఫిల్టరేషన్, రీఅబ్జార్ప్షన్, సిక్రీషన్. ఓకే, ఈ టర్మ్స్ మీనింగ్ మీకు అర్థం కాలేదు అంటే మీకు ఈ చాప్టర్ అంతా అర్థం కాదు. ఈ మూడు టర్మ్స్ ది మీనింగ్ మీకు అర్థం కాలేదు అంటే ఈ చాప్టర్ అంతా అర్థం కాదు. సో రాబోయే 5 minutes వరకు కొంచెం 100% కాన్సన్ట్రేషన్ ఇచ్చి వినండి. ఓకే, అది అనమాట. సో వాట్ ఈస్ ఫిల్టరేషన్? ఫిల్టరేషన్ అంటే ఏమిటి? వాట్ ఈస్ ఫిల్టరేషన్? ఇప్పుడు మనం టీ ప్రిపేర్ చేసుకుంటాం అనుకోండి. ఓకే, టీ ప్రిపేర్ చేసిన తర్వాత టీ లీవ్స్ ని మనం ఫిల్టర్ చేసి ఓన్లీ టీ లీవ్స్, మనకు ఓన్లీ టీ లిక్విడ్ కావాలి. సో అప్పుడు మనం ఏం చేస్తాం? మనం ఒక వడకట్టేది, ఒక మెష్ తీసుకుంటాం, టీ ఇలాగా పోస్తాం. టీ ఎప్పుడైతే మనం ఇలా పోస్తామో అక్కర్లేని టీ లీవ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ మెష్ లోనే ఉండిపోతాయి. టీది ఏదైతే లిక్విడ్ ఉన్నదో, ఓకే, ఏదైతే వచ్చిందో ఆ లిక్విడ్ మనం తాగుతాం. సో దట్ లిక్విడ్ ఈజ్ నోన్ యాజ్ ఫిల్టరేట్. ఫిల్టరేట్, అర్థమైందా? సో బౌమెన్స్ క్యాప్సూల్ లో కూడా ఇదే జరుగుతున్నది. మనం ఎప్పుడైతే రీనల్ కార్పస్కల్ గురించి మాట్లాడుతున్నామో, రీనల్ కార్పస్కల్ ఏదైతే ఉందో, రీనల్ కార్పస్కల్ లో కూడా ఇదే జరుగుతున్నది. గ్లామరూలస్ ఇంకా బౌమెన్స్ క్యాప్సూల్ లో ఏం జరుగుతున్నది అంటే బ్లడ్ లో ఉన్న ఏదైతే అన్వాంటెడ్ మెటీరియల్స్ ఉన్నాయో వాటన్నిటిని రిలీజ్ చేసి ఏవైతే ఇంపార్టెంట్ మెటీరియల్స్ ఉన్నాయో ఆ బ్లడ్ లోనే ఉండియాలి. ఇప్పుడు మంచి మంచి ఏవైతే ఇంపార్టెంట్ ప్రోటీన్స్, పెద్ద పెద్ద మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో దే కాంట్ యాక్చువల్లీ గెట్ ఇన్ టు ద ఫిల్టరేట్. ద ఫిల్టరేట్ విల్ ఓన్లీ హ్యావ్, ఓకే, materials like urea, okay, ions such as sodium, potassium, bicarbonates, etc. ఇలాంటి అయాన్స్ ఉంటాయి, కాల్షియం, ఇలాంటివన్నీ అయాన్స్ వస్తాయి. ఓకే, అది కాకుండా ఇంకా కొన్ని మెటీరియల్స్ సచ్ as గ్లూకోజ్, అమైనో యాసిడ్స్, ఇలాంటివి కూడా కొన్ని మెటీరియల్స్ ఆ ఫిల్టరేట్ లోకి వస్తున్నాయి. సో వాట్ ఈస్ ఫిల్టరేషన్ ఇస్ ద, ఫిల్టరేషన్ అంటే ఏంటంటే ద బ్లడ్ లో ఏవైతే అన్వాంటెడ్ మెటీరియల్స్ ఉన్నాయో, మెటబాలిక్ వేస్ట్ ఉన్నాయో వాటిల్ని రిమూవ్ చేయడాన్ని మనం ఫిల్టరేషన్ అంటాం. ఓకే, గాట్ ఇట్. సో ఏం జరుగుతున్నది? ఫిల్టరేషన్ అనేది ఎక్కడ జరుగుతున్నది? వెర్ ఇస్ ద ఫిల్టరేషన్ టేకింగ్ ప్లేస్? విచ్ ఇస్ ద సైట్ ఆఫ్ ఫిల్టరేషన్? రీనల్ కార్పస్కల్. రీనల్ కార్పస్కల్ లో గ్లామరూలస్ వల్ల ఫిల్టరేషన్ జరుగుతున్నది కాబట్టి వి కాల్ దిస్ వన్ యాజ్ గ్లామరూలార్ ఫిల్టరేషన్. గ్లామరూలార్ ఫిల్టరేషన్. అర్థమైందా? సో వాట్ ఆర్ వి డూయింగ్? We are filtering the blood, and what are we filtering from it? We are filtering the blood here. We are filtering the blood. బ్లడ్ అండ్ ఫిల్టర్ చేస్తూ చేస్తూ మనం ఏం చేస్తున్నాం? వెన్ వీఆర్ ఫిల్టరింగ్ ద బ్లడ్, వాట్ ఆర్ వి డూయింగ్? వీఆర్ రిమూవింగ్ ద వేస్ట్ ప్రొడక్ట్స్ ఆర్ ద మెటబాలిక్ వేస్ట్ దట్ వీ వాంట్ టు రిమూవ్ ఫ్రమ్ ద బాడీ విచ్ ఈస్ ఇన్ ఎక్సెస్ ఇన్ అవర్ బ్లడ్. అవసరం కన్నా ఎక్కువ ఉన్న దాన్ని మనం ఫిల్టర్ చేసి తీసి పడేస్తున్నాం. ఓకే, ఇప్పుడు బ్లడ్ డిసైడ్ చేయదు, ఓకే, ఎంతవరకు బాడీలో ఉంచి ఎంతవరకు పంపించాలని. దానికి అక్కర్లేదు అనిపించింది, అది తీసి పడేసింది. సో అందుకే రీఅబ్జార్ప్షన్ ఇంకా సిక్రీషన్ లాంటివి కూడా జరుగుతాయి విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ద నెఫ్రాన్. Okay, so we'll talk about now the reabsorption and secretion. Right. So what is reabsorption? Reabsorption అంటే ఏమిటి? నార్మల్ గా అబ్జార్ప్షన్ అంటే ఏమిటి? దేని నుంచి అయినా అబ్జార్బ్ చేసుకోవడం. రీఅబ్జార్ప్షన్ అంటే ఏంటి? ఆల్రెడీ ఏదైతే పోతున్నదో దాని నుంచి ఎక్స్ట్రాగా మళ్ళీ తీసుకోవడం. ఇప్పుడు మనది ఫర్ సపోజ్ లెటస్ టేక్ ఓకే అ ట్యూబ్యూల్. లెటస్ సే దిస్ ఇస్ ద పీసీటీ. ఇది పీసీటీ అనుకుందాం. మన పీసీటీలో ఏం జరుగుతుంది అంటే మన యూరిన్ ఏదైతే ఫిల్టరేట్ లోపల నుంచి వెళ్తున్నదో దాంట్లో బోల్డ్ అంత వాటర్ కంటెంట్ ఉంది, బోల్డ్ అంతా కావాల్సిన అయాన్స్ ఉన్నాయి ఏవైతే వేస్ట్ లాగా వెళ్ళిపోతున్నాయో. సో వాట్ ఇట్ విల్ డూ? ద పీసీటీ విల్ రీటైన్ 99% ఆఫ్ వాటర్. 99 కాకపోయినా 90% దీని నుంచే వస్తుంది. నియర్లీ 90 to 95% వాటర్ ఏదైతే ఉందో పీసీటీ ఏం చేస్తుంది? రీఅబ్జార్బ్ చేస్తుంది. వాట్ ఈస్ రీఅబ్జార్ప్షన్ అంటే? ఏదైతే ఫిల్టరేట్ ఫామ్ అయిందో ఆ ఫిల్టరేట్ నుంచి ఏవైతే మెటీరియల్స్ మనకి ఇంకా బాడీకి యూస్ఫుల్ అవుతాయో వాటిల్ని రిమూవ్ చేసి మళ్ళీ మన బాడీకి తీసుకొని రావడాన్ని మనం రీఅబ్జార్ప్షన్ అంటాం. సో రీఅబ్జార్ప్షన్ ఇస్ బేసికల్లీ రీక్లెయిమింగ్ ద థింగ్స్ దట్ మే గో యాజ్ అ వేస్ట్ అవుట్ సైడ్ ది బాడీ. మన యూరిన్ నుంచి బాడీ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీరు చాలా ఎక్కువ నీళ్ళు తాగుతున్నారు అనుకోండి, ఇఫ్ యూర్ డ్రింకింగ్ అ లాట్ ఆఫ్ వాటర్ దెన్ ది యూరిన్ విల్ బి డైల్యూట్. సో పీసీటీ ఎక్కువ కూడా నీళ్ళు రాగేసి పెట్టేసుకోక్కర్లేదు, ఎంత అవసరం అంత తీసి పెట్టేసుకుంటే మిగతాదంతా బయటికి వెళ్ళిపోవచ్చు. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ డ్రింకింగ్ వాటర్ అండ్ యు ఆర్ డీహైడ్రేటెడ్
you will see that the urine is thicker and more yellowish. And why it is because the PCTs and PCT and the rest of the tubules ఏవైతే ఉన్నాయో పీసీటీ డిసిటీ ఇంకా మీది లూప్ ఆఫ్ ఎన్లు ఏవైతే ఉన్నాయో కలెక్టింగ్ డక్ట్ కూడా ఎంత కుదిరితే అన్ని నీళ్ళని బాడీలో ఉంచుకోవడానికి ట్రై చేస్తాయి. సో దానివల్ల మీ యూరిన్ థిక్ అవుతుంది. సో రీఅబ్జార్బ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ద వాటర్ ఈజ్ రీఅబ్జార్బ్డ్ అట్ అ హయ్యర్ లెవెల్ వెన్ యూఆర్ డిహైడ్రేటెడ్. అర్థమైందా? సో దిస్ ఇస్ ద రీజన్. దిస్ ఇస్ ద రీజన్. డస్ నైట్రోజనస్ వేస్ట్ హ్యావ్ నైట్రోజన్ అంట. నైట్రోజనస్ వేస్ట్ లో నైట్రోజన్ ఉండకపోతే ఇంకేముంటుంది అంటే ఇలాంటి క్వశ్చన్ మీరు అడుగుతారని నేను ఎక్స్పెక్ట్ చేయను. బట్ ఇట్స్ ఓకే ఎనీవేస్. అది అన్నమాట. సో ఇప్పుడు రీఅబ్జార్ప్షన్ గురించి మీకు అర్థమైపోయి ఉంటుంది. మనకి ఏదైతే ప్రోడక్ట్ ట్యూబ్యూల్ లోపల ఫిల్టరేట్ ఇప్పుడు ఒకసారి గ్లోమరులార్ ఫిల్టరేషన్ ఫామ్ అయిన తర్వాత ఫిల్టరేట్ ఫామ్ అయిన తర్వాత ఏదైతే పీసీటీ లూప్ ఆఫ్ ఎన్లే డిసిటీ ఇంకా కలెక్టింగ్ డక్ట్ లో వెళ్తున్నదో దాని నుంచి ఎంత కుదిరితే అంత లాగి మళ్ళీ మన బాడీకి రీక్లే బ్రింగింగ్ బ్రింగింగ్ ఆర్ టేకింగ్ బ్యాక్ molecules back to body. Okay, లోపల తీసుకొని రావడం. So this is known as reabsorption. Now we have to talk about now we have to talk about okay okay now we have to talk about secretion. Secretion గురించి మాట్లాడదాం. Secretion లో ఏం జరుగుతున్నది? మన ట్యూబ్యూల్స్ ఏవైతే ఉన్నాయో మన ట్యూబ్యూల్స్ ఏవైతే మీరు చూస్తున్నారో ఓకే ఇవి కొన్ని ఐటమ్స్ ఏవైతే మన బాడీలో ఎక్స్ట్రాగా ఉన్నాయో బ్లడ్ లో నుంచి రావడమే కాకుండా ఇప్పుడు ఫర్ సపోజ్ నెఫ్రాన్ చుట్టూ ఏదైతే ఏరియా ఉన్నదో అక్కడ కొన్ని అయాన్స్ ఎక్కువ అయిపోయి అవసరం లేదు. సో దాన్ని ఏం చేయాలి? ఇట్ హ్యాస్ టు సెండ్ ఇట్ ఇన్ టు ద యూరినరీ ఫిల్టరేట్. సో దాంట్లో లోపల పంపిస్తూ ఉంటుంది అది. ఎస్పెషల్గా సపోజ్ హెచ్ అయాన్స్ అనుకోండి, హెచ్ ప్లస్ అయాన్స్ లేదంటే సోడియం అయాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫర్ సపోజ్ అక్కర్లేదు. సో దే ఆర్ సిక్రీటెడ్ ఇన్ టు ద ట్యూబ్యూల్. ట్యూబ్యూల్ లోపలికి వెళ్ళడాన్ని మనం ఏమంటాం? ట్యూబ్యూల్ లోపలికి వెళ్ళడాన్ని మనం ఏమంటాం సిక్రీషన్ అంటాం. సో వెన్ ఆర్ ట్యూబ్యూల్స్ లైక్ పీసీటీ డిసిటీ అండ్ లూప్ ఆఫ్ అండ్ లేయర్ యాక్చువల్లీ మెయిన్లీ డీసీటీలో చాలా ఎక్కువ జరుగుతుంది మీకు సిక్రీషన్. ఓకే, వీటిలో ఏం జరుగుతుందంటే మనకు అక్కర్లేనిది ఏదైతే ఉందో అది ట్యూబ్యూల్ లోపలికి పంపించడం జరుగుతుంది. సో దట్ ఇట్ గెట్స్ యాడెడ్ ఇన్ టు ద యూరినరీ ఫిల్టరేట్, బికమ్స్ యూరిన్ అండ్ గోస్ అవుట్ సైడ్ అవర్ బాడీ. సో సిక్రీషన్ లో మనం ఏం చేస్తున్నాం? ఏంటి? ఐ డోంట్ ఏంటంటే తీసేశారు. ఓకే సార్, ఐ డోంట్ థింక్ యూ టీచ్ బయాలజీ బికాస్ బికాస్ యూ డెంట్ ఆన్సర్ మై క్వశ్చన్. నేను మీ ఆన్సర్ క్వశ్చన్ ఏంటి? కేఆర్డి మ్యామ్ ఫోన్ నంబరు నేను మీకు ఎక్కడి నుంచి ఇస్తానమ్మా? ఓకే, ఇప్పుడు ఒక ఒక విషయం అడగనమ్మా మీకు. ఆ, ఇక్కడ ఒక అమ్మాయి ఉన్నది. ఓకే, అమ్మాయి ఎవరో తెలియదు, ఛానల్. ఆమెకేమో వాళ్ళకేమో కేఆర్డి మ్యామ్ ది నెంబర్ కావాలంట. కేఆర్డి మ్యామ్ ది నెంబర్ అంటే మీరు కేఆర్డి మ్యామ్ ని అడగాలి. ఓకే, 10 మంది కేఆర్డి. ఇప్పుడు నా నెంబర్ మీరు వెళ్ళి అజయ్ జుమ్డి సార్ని అడుగుతారా? ఎవరి నెంబర్ మీరు వాళ్ళనే కదా వెళ్ళి అడుగుతారు. వాళ్ళని వెళ్ళి అడగండి. నంబర్ 1. నంబర్ 2, డైరెక్ట్ గా టీచర్స్ ఎక్కువగా మాట్లాడడం జరగదమ్మా. ఓకే, సో నాకు మిగతా టీచర్స్ గురించి అయితే తెలియదు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 మినిట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ విషయం మీరు మైండ్ లో పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ ని డిస్టర్బ్ చేయడం ఆపాలి మీరు. ఓకే, ఎవరు ఇక్కడ మీకు క్లాస్ చెప్పడానికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు మీకు నంబర్ షేర్ చేయడానికి రావట్లేదు. ఓకే, బట్ కమింగ్ టు టీచ్ యూ. ఓకే, అండ్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. అనవసరంగా మీరు వచ్చి క్లాస్ ని డిస్టర్బ్ చేస్తే మిగతా స్టూడెంట్స్ కూడా డిస్టర్బ్ అవుతారు, మేము డిస్టర్బ్ అవుతాం. సో డోంట్ డూ ఆల్ దిస్. ఓకే, ఆపండి ఇవన్నీ ప్లీజ్, స్టాప్ ఆల్ దిస్. ఓకే, అది అన్నమాట. సో ఐఎమ్ రియలీ సారీ బట్ నేను యాక్చువల్ గా నంబర్ షేర్ చేయలేను. మీరు కేఆర్డి మ్యామ్ ని డైరెక్ట్ గా మీ నంబర్ అడగచ్చు. ఓకే, అది అన్నమాట. ఆల్ రైట్. ఓకే, సరే. ఫైన్. ఓకే, నౌ ఇప్పుడు మనం సిక్రీషన్, రీఅబ్జార్ప్షన్ ఇంకా ఫిల్టరేషన్ వీటి మూడింటి గురించి మీకు అందరికి అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ? సిక్రీషన్, రీఅబ్జార్ప్షన్ వీటన్నిటి గురించి మీకు క్లియర్ గా అర్థమైపోయిందా? షుడ్ వి గో ఫర్దర్?
Is it clear? క్లియర్. ఎస్. క్లియర్ అయిపోయిందా అందరికి? ఓకే, ఫైన్. ఓకే, లెట్స్ గో ఫర్దర్ నో. ఇప్పుడు వన్ బై వన్ ఏం జరుగుతుందో చెప్తాను, వినండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బౌమన్స్ క్యాప్సూల్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. ఓకే, ఏదైతే బౌమన్స్ క్యాప్సూల్ ఉందో దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. పదండి. రైట్. సో బౌమన్స్ క్యాప్సూల్ మనం గ్లామరులర్ క్యాప్సూల్ అని కూడా అంటాము. ఓకే, దాని తర్వాత దాంట్లో అదొక థిన్ వాల్డ్ కప్లైక్ స్ట్రక్చర్. దీంట్లో ఏదైతే లోపల సెల్స్ ఉంటాయో దీన్ని మనం పోడోసైట్స్ అంటాం. ఇప్పుడు ఏవైతే మీరు లోపల ఈ సెల్స్ చూస్తున్నారు కదమ్మా, ఈ వన్ బై వన్ ఏవైతే ఒక సెల్స్ చూస్తున్నారు కదా, ఈ సెల్స్ మనం ఏమంటాం? పోడోసైట్స్ అంటాం. PODOCYTES, పోడోసైట్స్ అంటాం. ఈ పోడోసైట్స్ యాక్చువల్ గా మనకి యూరిన్ ది ఫిల్టరేట్ ఏదైతే ఉందో అది ఫార్మ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తాయి అనమాట. ఓకే, సో వీటిలో చిన్న చిన్న పోర్స్ ఉంటాయి అనమాట. ఫర్ సపోజ్ ఇలా సెల్స్ ఇలా ఉన్నాయి అంటే ఈ సెల్స్ కి కొంచెం గ్యాప్స్ ఉంటాయి అనమాట. సో ఈ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం పోర్స్ అంటాం. ఈ పోర్స్ వల్లే యూరినరీ ఫిల్టరేట్ ఫామ్ అవడానికి హెల్ప్ అవుతుంది. ఫిల్టరేట్ ఫార్మేషన్ కి హెల్ప్ చేస్తాయి ఈ పోర్స్. అర్థమైందా? ఓకే, సో దట్స్ హౌ దీస్ పోడోసైట్స్ హెల్ప్ ఇన్ ద ఫిల్టరేషన్. ఓకే, నౌ గోయింగ్ ఫర్దర్. ఓకే, గ్లామరులస్ గురించి మాట్లాడుకుందాం. గ్లామరులస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ నెట్వర్క్ ఆఫ్ క్యాపిలరీస్. ఓకే, ఎఫరెంట్ ఆర్టీరియల్ త్రూగా వచ్చి ఎఫరెంట్ త్రూగా బయటికి వెళ్ళిపోతుంది. ఓకే, దీంట్లో జస్ట్ మినిట్. ఓకే, బయటికి వెళ్ళిపోతుంది, దాని తప్ప ఇంకేం లేదు. సో వీటిది ఫస్ట్ మనం అనాటమీ నేర్చుకుంటున్నాం. అనాటమీ అయిన తర్వాత వన్ బై వన్ ఇవేం పనిచేస్తున్నాయో నేర్చుకుందాం. ఓకే, లెట్స్ లెర్న్ అబౌట్ దర్ అనాటమీ ఫస్ట్. అవి ఎలాంటి సెల్స్ తో ఫామ్ అయి ఉన్నాయి ఏమిటి అన్నది తెలుసుకుందాం. సో మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే, సింపుల్ ఎపిథీలియం ఉంటుంది, సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం ఉంటుంది, ఎపిథీలియల్ సెల్స్ ఫామ్ అయి ఉంటాయి. ఇప్పుడు మనం పోడోసైట్స్ లో చూసుకున్నట్లయితే పోడోసైట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఆల్సో మేడప్ ఆఫ్ ఎపిథీలియం ఓన్లీ. అండ్ అగైన్ బట్ బేసికలీ క్యూబాయిడల్ ఎపిథీలియం అది మీరు చూస్తారు. ట్యూబ్యూల్ అంతా మీరు క్యూబాయిడల్ ఎపిథీలియం చూస్తారు. సో ఇక్కడ అంతా మీరు చూసుకున్నట్లయితే ఎక్కువగా మీకు క్యూబాయిడల్ ఎపిథీలియమే ఉంటుంది. ఓకే, ఇక్కడ మెయిన్ ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే బ్లడ్ వెజల్ ఏదైతే ఉందో గ్లామరూలస్ లోని ద గ్లామరూలస్ నెట్వర్క్ విల్ హ్యావ్ సింపుల్ ఎపిథీలియం. సింపుల్ స్క్వామసే ఉంటుంది బేసిక్. ఓకే, సింపుల్ ఎపిథీలియం ఉంటుంది. సింపుల్ ఎపిథీలియం ఉండడం వల్ల ఏమిటి అంటే ఫిల్టరేషన్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది. ఓకే, ఫిల్టరేట్ అనేది ఈజీగా బయటకు వెళ్ళడం జరుగుతుంది. నౌ గోయింగ్ ఫర్దర్ విల్ టాక్ అబౌట్ ద ప్రాక్సిమల్ కాన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ప్రాక్సిమల్ కాన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ లో క్యూబాయిడల్ సెల్స్ ఉంటాయి అండ్ ఇట్ హ్యాస్ మైక్రోవిలై. ఈ మైక్రోవిలై ఏం చేస్తున్నాయంటే సర్ఫేస్ ఏరియాని పెంచుతున్నాయి. మన సర్ఫేస్ ఏరియా ఏదైతే ఉందో ఆ సర్ఫేస్ ఏరియాని ఇంప్రూవ్ చేస్తాయి అన్నమాట. ప్రాక్సిమల్ కాన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ఎక్కడ వస్తున్నది? జస్ట్ ఆఫ్టర్ ద జస్ట్ ఆఫ్టర్ జస్ట్ ఆఫ్టర్ క్యాప్సూల్. ఓకే, అది అన్నమాట. ఫైన్. నౌ గోయింగ్ ఫర్దర్ దీనివల్ల నేను చెప్పాను సర్ఫేస్ ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈజీగా బోల్డ్ అంత నీళ్ళని అబ్జార్బ్ చేసుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఓకే, లూప్ ఆఫ్ హెన్లే ఒక యూ షేప్ ట్యూబ్, దానికి డిసెండింగ్ ఇంకా అసెండింగ్ లింబ్స్ ఉంటాయి. ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం అగైన్. ఓకే, డిస్టల్ కాన్వల్యూటెడ్ ట్యూబుల్ ఏదైతే ఉందో ఓకే ఇది యాక్చువల్ గా ట్యూబులార్ ఎక్స్క్రీషన్ రీఅబ్జార్ప్షన్ కన్నా నేను చెప్పాను ఎక్స్క్రీషన్ లేదంటే దీని సిక్రీషన్ అనొచ్చు మనం. ఎక్కువగా సెక్రీషన్ అనేది ఇక్కడే జరుగుతుంది, రీఅబ్జార్ప్షన్ ఎక్కువ జరగదు ఇక్కడ. సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ మైక్రోవిలై అనేది ఉండదు డిస్టల్ కాన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ లో. అది కాకుండా ఇక్కడ ఎక్కువగా సిక్రీషన్ అనేది జరుగుతుంది, రీఅబ్జార్ప్షన్ ఎక్కువ జరగదు. ఓకే, అది అన్నమాట. క్లియర్? ఓకే, కలెక్టింగ్ డక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. కలెక్టింగ్ డక్ట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ద కార్టెక్స్ టు ఇన్నర్ పార్ట్స్ ఆఫ్ ది మెడులా. ఇది ఏదైతే కలెక్టింగ్ డక్ట్ ఉందో ఇది ఒక నెఫ్రాన్ తో కాకుండా దగ్గర దగ్గర ఒక 5-6 నెఫ్రాన్స్ తో కనెక్ట్ అయి ఉంటుంది. అన్ని నెఫ్రాన్స్ దగ్గర నుంచి డిస్టల్ కాన్వల్యూటెడ్ ట్యూబుల్ తో కనెక్ట్ అయి ఉండి ఆ నెఫ్రాన్స్ అన్నిటి నుంచేను ఇది యూరిన్ ని కలెక్ట్ చేసుకుంటుంది, ఆ ఫిల్టరేట్ ని కలెక్ట్ చేసుకుంటున్నది. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు యూస్ దిస్ వర్డ్ ఫిల్టరేట్ అలాట్. సో కీప్ వాట్ టు సే కీప్ దట్ ఇన్ మైండ్. ఈ సెషన్స్ ఎప్పుడైతే మనం చేస్తున్నాం ఈ చాప్టర్ లో ఫిల్టరేట్ అనే వర్డ్ రెగ్యులర్ గా వాడుతుంటాం. ఓకే, అది అన్నమాట. సో కన్వర్జన్ ఓపెన్ ఇంటూ రీనల్ పెల్విస్ త్రూ మెడ్యులరీ పిరామిడ్స్ ఇన్ ద క్యాలిసిస్. ఇవన్నీ కలిపి పెల్విస్ లోకి రిలీజ్ అవుతాయి. ఓకే, ఈ రీనల్ కార్పస్కల్ పీసీటీ డీసీటీ ఏవైతే ఉన్నాయో లోపల ఉంటే లూప్ ఆఫ్ హెన్లీ ఏదైతే ఉందో మెడ్యులాలో ఉంటుంది. మనం ఆల్రెడీ ఒక విషయం చదువుకున్నాం, రీనల్ కార్టెక్స్ ఇంకా రీనల్ మెడ్యులా అంటే ఏంటో. రీనల్ కార్టెక్స్ అంటే ఏదైతే బయట పక్క ఉంటుందో ఎక్స్టీరియర్ పార్ట్ లో రీనల్ కార్టెక్స్ అంటాం. రీనల్ మెడ్యులా ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద పిరామిడ్స్.
ఏవైతే చిన్న చిన్న పిరామిడ్స్ రీనల్ క్యాలిసెస్ నుంచి ఫామ్ అయ్యో వాటిని మనం రీనల్ మెడ్యులరీ పిరామిడ్స్ అంటాం. సో లూప్ ఆఫ్ హెన్లీ ఒక్కటే మెడులా లోపల వరకు వెళ్తుంది, మిగతా అన్ని మెడులా బయటికి ఉంటాయి. సో మనం చూసుకున్నట్లయితే ఇఫ్ యు సీ దిస్ డయాగ్రామ్, ఇక్కడ చూడండి, మనం ఇందాక నేను మీకు డయాగ్రామ్ నేనే వేశాను. ఓకే, ఇఫ్ యు సీ హియర్, ఓకే, యూజువల్ గా దీన్నే మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుకుంటే ఇది, ఇఫ్ యు సీ హియర్, ఇఫ్ యు సీ హియర్, ఇక్కడ చూసుకోండి ఏవైతే నెఫ్రాన్స్, ఇది గ్లామరులస్, ఇది పీసీటీ. దాని తర్వాత లూప్ ఆఫ్ హెన్లే ఎక్కడికి వెళ్ళింది అంటే పీసీటీ నుంచి డైరెక్ట్ కిందకి వెళ్ళింది. సో లూప్ ఆఫ్ హెన్లే ఇస్ ఆల్వేస్ ఇన్ ద మెడులా. మెడ్యులాలోని ఎప్పుడు లూప్ ఆఫ్ హెన్లే అనేది ఉంటుంది. మిగతా అంతా ఏదైతే ఉందో కార్టెక్స్ లోనే ఉంటుంది. సో కిడ్నీలో ఏదైతే నెఫ్రాన్ ఉన్నదో, వాట్ యు హ్యావ్ టు రిమెంబర్ ఇస్ కార్టెక్స్, రీనల్ కార్టెక్స్ ఏదైతే ఉందో అక్కడ మీకు రీనల్ కార్పస్కల్, పీసీటీ, డిసిటీ, ఓకే, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ మూడు మీకు కార్టెక్స్ లో ఉంటాయి. మెడ్యులాలో మీకు లూప్ ఆఫ్ హెన్లే ఉంటుంది. దిస్ వన్ యూ హ్యావ్ టు రిమెంబర్, వెరీ ఇంపార్టెంట్. ఎంటీజీ ఎన్సీఆర్టీ ఫింగర్ టిప్స్ తీసుకోవచ్చు, ఇట్స్ గుడ్. ఓకే, ఫైన్. ఇక్కడ వరకు మీకు అందరికీ క్లియర్ అయిపోవాలి. దట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇప్పుడు కలెక్టింగ్ డక్ట్ ఎక్కడ ఉంటుంది అంటారు? కలెక్టింగ్ డక్ట్ మీకు రెండు పక్కల ఉంటుంది, కార్టెక్స్ మెడులా రెండు పక్కల ఉంటుంది. మెడులాలో ఎక్కువ ఉంటుంది, బట్ ఇట్ విల్ బి దేర్ ఇన్ కార్టెక్స్ అస్ వెల్. ఓకే, అది అన్నమాట. రైట్. సో ఇంకో 10 to 15 minutes ఉంటుంది క్లాసు. ఓకే, డోంట్ వరీ, ఇట్స్ డన్, అయిపోతుంది. ఓకే, అది అన్నమాట. నౌ దిస్ ఇస్ డన్. ఇప్పుడు వన్ బై వన్ ఏం జరుగుతుందో ప్రాసెస్ నేను మీకు చెప్పాను కదా, దట్ వి విల్ రిపీట్ హియర్ అ లిటిల్ బిట్. ఇప్పుడు మనం ఇప్పటి వరకు మన అనాటమీ గురించి మాట్లాడుకుందాం. నౌ విల్ స్టార్ట్ టు అండర్స్టాండ్ ద ఫిజియాలజీ, అసలు ప్రాసెస్ ఏం జరుగుతున్నది. సో బ్లడ్ విల్ యాక్చువల్లీ ఎంటర్ ద నెఫ్రాన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎఫరెంట్ ఆర్టీరియోల్ అండ్ ఇట్ విల్ లీవ్ ద నెఫ్రాన్ యాజ్ ద ఇఫరెంట్ ఆర్టీరియోల్. ఓకే, దిస్ ద ఫస్ట్ స్టెప్. ఇప్పుడు వన్ బై వన్ ఇక్కడ నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే యూరిన్ అనేది ఎలా ఫిల్టర్ అవుతున్నది అన్నది నేర్చుకోబోతున్నాం. సో స్టే విత్ మీ హియర్. ఓకే, మనం మూడు ప్రాసెస్లు నేర్చుకుంటాం: గ్లామరులార్ ఫిల్టరేషన్, ట్యూబులార్ రీఅబ్జార్ప్షన్, ట్యూబులార్ సెక్రీషన్. మళ్ళీ చెప్తున్నాను, గ్లామరులార్ ఫిల్టరేషన్, ట్యూబులార్ రీఅబ్జార్ప్షన్, ట్యూబులార్ సెక్రీషన్. ఓకే, అర్థమైందా? గాట్ ఇట్? వినండి ఇప్పుడు. సో ఫస్ట్ ఏం జరుగుతున్నది, ఓకే, ఫస్ట్ ఏం జరుగుతున్నది మనం చూసుకున్నట్లయితే ఎఫరెంట్ ఆర్టీరియల్ త్రూగా బ్లడ్ అనేది ఎంటర్ అవుతున్నది, ఇంక ఎఫరెంట్ ఆర్టీరియల్ త్రూగా బయటకు వచ్చేస్తున్నది. ఓకే, ఇది మనం చూస్తున్నాం. లోపల ఏం జరుగుతున్నది అంటే బోల్డ్ అన్ని సెల్స్ ఉన్నాయి. ఆ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఫిల్టర్ చేస్తూ బోల్డ్ అంతా యూరిన్ ఫిల్టరేట్ ని ఫార్మ్ చేస్తున్నాయి. నౌ ఇఫ్ వి గో ఫర్దర్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద బ్లడ్ సప్లై ఆఫ్ నెఫ్రాన్ ఎ లిటిల్ బిట్ బిఫోర్ వి అండర్స్టాండ్ ఇట్ బెటర్. ఓకే, అంటే ఇప్పుడు మనం ఎప్పుడు ఏదైతే ప్రాసెస్ చదువుకోబోతున్నాం దానికన్నా ముందు బ్లడ్ సప్లై ఆఫ్ నెఫ్రాన్ ని కొంచెం అర్థం చేసుకుందాం. ఓకే, మనం చూసుకున్నట్లయితే మనం ఏదైతే బ్లడ్ వెజల్ ఇక్కడ ఎంటర్ అవుతున్నదో, రీనల్ ఆర్టరీ ఏదైతే ఎంటర్ అవుతున్నదో, ఎఫరెంట్ ఆర్టీరియల్ బయటకు వచ్చిన తర్వాత, దిస్ ఇస్ ద ఎఫరెంట్ ఆర్టీరియల్ అండ్ దిస్ ఇస్ ద ఇఫరెంట్ ఆర్టీరియల్. ఎప్పుడైతే ఇఫరెంట్ ఆర్టీరియోల్ గ్లామరులస్ లా ఫార్మ్ చేసి బయటికి ఎప్పుడైతే వస్తున్నదో బౌమన్స్ క్యాప్సూల్ నుంచి, ఓకే, ఇట్ విల్ ఫార్మ్ అ నెట్వర్క్ ఆఫ్ క్యాపిలరీస్. ఇట్ విల్ ఫార్మ్ అ నెట్వర్క్ ఆఫ్ క్యాపిలరీస్ అరౌండ్ ది నెఫ్రాన్. ఇది మీరు చూసుకున్నట్లయితే దిస్ ఇస్ ద నెట్వర్క్ ఆఫ్ క్యాపిలరీస్ అరౌండ్ ది నెఫ్రాన్. ఓకే, ఫర్దర్ వెళ్ళి ఇట్ విల్ ఎండ్ అప్ యాజ్ రీనల్ వెయిన్. Okay, so the renal artery is entering as the renal artery, and the renal artery will branch as an efferent arteriole and go into the Bowman's capsule. It will come out as efferent arteriole. Efferent arteriole బయటకు వచ్చి ఒక నెట్వర్క్ ఫామ్ చేస్తున్నది. ఏదైతే నెట్వర్క్ లూప్ ఆఫ్ హెన్లీ చుట్టూ ఫామ్ అవుతుందో దాన్ని మనం వాసారెక్టా అంటాం. ద నెట్వర్క్ దట్ ఈస్ అరౌండ్ ద లూప్ ఆఫ్ హెన్లీ. మన లూప్ ఆఫ్ హెన్లీ ఇక్కడ చూసుకున్నట్లయితే లూప్ ఆఫ్ హెన్లీ చుట్టూ ఏదైతే నెట్వర్క్ ఫామ్ అవుతుందో దాన్ని మనం వాసారెక్టా అంటాం. ఈ వాసారెక్టా గురించి మనం కౌంటర్ కరెంట్ మెకానిజం చదువుకుంటున్నప్పుడు ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, నంబర్ వన్. నంబర్ టూ, డిస్టల్ కాన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ఏదైతే ఉందో, డిస్టల్ కాన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ఏదైతే ఉందో అక్కడ అక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం జరుగుతుంది. ఏం జరుగుతుందంటే అక్కడ కొన్ని సెల్స్ ఉంటాయి, జేజీ సెల్స్, జుక్స్టా గ్లోమరులా సెల్స్ అనేసి. ఆ సెల్స్ డిస్టల్ కాన్వల్యూటెడ్ ట్యూబుల్ ఇంక బ్లడ్ వెసల్స్ కలిపి కొన్ని ఒక హార్మోన్ ని రిలీజ్ చేస్తాయి, ఎరిథ్రోపాయిసిస్, ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేస్తాయి. సో వన్ బై వన్ వీల్ అండర్స్టాండ్ దట్, డోంట్ వరీ. ఓకే, అది అన్నమాట. నౌ గోయింగ్ ఫర్దర్,
యూ షేప్డ్ వాసా రెక్టా, వెరీ గుడ్, కరెక్ట్. వింటున్నారు అందరూ క్లాస్, ఓకే ఫైన్. నౌ నెక్స్ట్ గోయింగ్ ఫర్దర్, ఇది నేను ఆల్రెడీ చెప్పేశాను. ఇప్పుడు ఏదైతే నెట్వర్క్ అంతా మనం చూస్తున్నామో, ఇప్పుడు నార్మల్ గా దీన్ని అయితే వాసరెక్టా అంటున్నాం అమ్మా, ఏదైతే లూప్ ఆఫ్ హెన్లే చుట్టూ ఉన్నదో దాన్ని మనం వాసరెక్టా అంటున్నాం. ఓకే, కరెక్టేనా? జస్ట్ మినిట్. వాసరెక్టా అంటున్నాం. కానీ ఈ వాసరెక్టానే కాకుండా మిగతా ఏదైతే మొత్తం బ్లడ్ క్యాపిలరీస్ నెట్వర్క్ చూస్తున్నారో దాన్ని మనం పెరిట్యూబులార్ క్యాపిలరీస్ అంటాం. వాట్ డు వి కాల్ దెమ్? వి కాల్ దెమ్ పెరిట్యూబులార్ క్యాపిలరీస్. చిన్న చిన్న టర్మినాలజీస్ మీరు ఇవి కొంచెం తెలిసి ఉండాలి మీకు, అంతేను, పెద్దగా గుర్తు లేకపోయినా పర్వాలేదు, డోంట్ వరీ. ఓకే, ఇవన్నీ మీకు లైట్ గా తెలిసి ఉండాలి, అది అన్నమాట, ఇంకేం లేదు. నౌ గోయింగ్ ఫర్దర్, ఇవి రెండు నేను ఆల్రెడీ మీకు చెప్పేశాను. కార్టికల్ నెఫ్రాన్స్ ఇంకా జూక్స్టా మెడులరీ నెఫ్రాన్స్. ఒకటి నేను ఏం చెప్పలేదంటే, కార్టికల్ నెఫ్రాన్స్ 85% ఆఫ్ ద నెఫ్రాన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కార్టికల్ నెఫ్రాన్స్. ఇంకా రెస్ట్ 15% ఏవైతే ఉన్నాయో, ఓకే, వాటిని మనం జూక్స్టా మెడులరీ నెఫ్రాన్స్ అంటాం. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, కార్టికల్ నెఫ్రాన్స్ లో వాసరెక్టా ఏదైతే ఉన్నదో దిట్ విల్ బి హైలీ రెడ్యూస్, చాలా తక్కువ ఉంటుంది అనమాట. బికాస్ వాసరెక్టా అనేది ఎక్కువగా మెడులాలో ఉంటుంది కాబట్టి, కార్టికల్ నెఫ్రాన్స్ ఎక్కువ మెడులా లోపల వరకు వెళ్ళవు కాబట్టి, ద వాసరెక్టా విల్ బి రిడ్యూస్డ్ ఆర్ వెరీ లెస్ ఇన్ అమౌంట్ విత్ రెస్పెక్ట్ టు కార్టికల్ నెఫ్రాన్స్. జూక్స్టా మెడులరీ నెఫ్రాన్స్ గురించి వచ్చేసినట్లయితే, జూక్స్టా మెడులరీ నెఫ్రాన్స్ లో వాసరెక్టా చాలా ఎక్స్టెన్సివ్ గా ఉంటుంది. ఆ ఎక్స్టెన్సివ్ గా ఉన్న వాసరెక్టా వల్లే యాక్చువల్గా యూరిన్ ఫిల్టరేషన్ చాలా బాగా జరుగుతుంది జూక్స్టా మెడులరీ నెఫ్రాన్స్ లో. ఓకే, అది అన్నమాట. Now, going further, thank you, Nandini. Thank you very much. Okay. Thank you, Sudha. Thank you. All right. Okay. Now, ఇప్పుడు యూరిన్ ఫార్మేషన్ లో నేను చెప్పాను మూడు స్టెప్స్ ఉన్నాయి: గ్లోమరులార్ ఫిల్టరేషన్, ట్యూబులార్ రీఅబ్జార్ప్షన్, ట్యూబులార్ సెక్రీషన్. ఒక్క చోట ఏం జరుగుతున్నది? ఫస్ట్ గ్లోమరులార్ ఫిల్టరేషన్ ఎక్కడ జరుగుతున్నది? రీనల్ కార్పస్కల్ లో జరుగుతున్నది. మన రీనల్ కార్పస్కల్ ఏదైతే ఉందో అక్కడ జరుగుతున్నది. ఏం జరుగుతున్నది? వాటర్ ఇంకా మోస్ట్ ఆఫ్ ద సొల్యూట్స్ ఇన్ ద బ్లడ్ ప్లాస్మా ఎంటర్ ఇంటూ ద గ్లోమరులార్ క్యాప్సూల్ ఆర్ ద బౌమన్స్ క్యాప్సూల్. ఓకే, ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్ లో ఏం జరుగుతున్నది? దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ రీనల్ ట్యూబ్యూల్. మన రీనల్ ట్యూబ్యూల్ ఏదైతే ఉందో దాంట్లో జరుగుతున్నది. ఓకే, రీఅబ్జార్బ్స్ అబౌట్ 99% ఆఫ్ ద ఫిల్టర్డ్ వాటర్ అండ్ మెనీ యూస్ఫుల్ సొల్యూట్స్. ఏవైతే మనకు అవసరం బాడీకి వాటిని రీఅబ్జార్ప్షన్ అంటే బాడీ లోపల మళ్ళీ తీసేసుకోవడం జరుగుతుంది. లాస్ట్ వచ్చేసి ట్యూబులార్ సెక్రీషన్. ఇది కూడా ఎక్కడ జరుగుతున్నది? ఇది కూడా రీనల్ ట్యూబ్యూల్ లోనే జరుగుతుంది. ఇది కూడా రీనల్ ట్యూబ్యూల్ లోనే జరుగుతున్నది. ఓకే ఫైన్. నా ఇప్పుడు చూసుకున్నట్లయితే ద ట్యూబ్యూల్ అండ్ ద డక్ట్స్ సిక్రెట్ డ్రగ్స్, ఏవైతే అక్కర్లేని డ్రగ్స్ ఉన్నాయో లేదంటే అయాన్స్ ఇంటూ ద ఫ్లూయిడ్. డ్రగ్స్ అంటే బోల్డ్ అని మెడిసిన్స్ ఏవైతే మనం కన్జ్యూమ్ చేస్తాం. ఫర్ సపోజ్ మనం ఇప్పుడు ఒక పర్టికులర్ డ్రగ్ తీసుకున్నాం, అది ఎక్స్ట్రా ఉందంటే రిలీజ్ చేసడం జరుగుతుంది. వైటమిన్ సి గురించి, లెట్స్ టేక్ వైటమిన్ సి యాజ్ అన్ ఎగ్జాంపుల్, యాజ్ అ సప్లిమెంట్. మనం బయట నుంచి వైటమిన్ సి ఎక్కువ కన్జ్యూమ్ చేసామంటే ఆ ఎక్స్ట్రా వైటమిన్ సి ఏదైతే ఉన్నదో దాన్ని బయట పారేస్తుంది. మనకి ఎంత కుదిరితే అంత యూటిలైజ్ చేసుకుంటుంది బాడీ, మిగతా అంతా బయటని పారేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ నోన్ as this with respect to removal of some extra waste that are not necessary for our body, and that is important. Okay, అది అన్నమాట. Now going further, urinary excretion is equal to glomerular filtration plus tubular secretion minus tubular reabsorption. ఈ టర్మ్ ఏంటి ఒకసారి చూడండి. ఇది టేక్ అన్ అబ్జర్వేషన్ హియర్. ఓకే, యూరినరీ ఎక్స్క్రీషన్ అంటే యూరిన్ ఫార్మేషన్ లోని యూరిన్ is equal to urine is equal to glomerular filtrate filtration ఫిల్టరేషన్ తో వచ్చింది ప్లస్ ట్యూబులార్ సిక్రేషన్, ఏదైతే ట్యూబ్యూల్స్ సిక్రీట్ చేస్తున్నాయో అది కూడా దీంట్లో ఇంక్లూడ్ అవుతుంది. కాకపోతే బోల్డ్ అంతా రీఅబ్జార్బ్ అయిపోతుంది. సో మైనస్ ట్యూబులార్ రీఅబ్జార్ప్షన్. అర్థమైందా? అది చాలా ఇంపార్టెంట్. ఇది ఈ పర్టికులర్ ఏదైతే ఎక్స్ప్రెషన్ ఉందో దీన్ని ఇది ఈక్వేషన్ ఏదైతే ఉందో ఇది గుర్తుపెట్టుకోండి. గ్లోమరులర్ ఫిల్టరేషన్ ప్లస్ ట్యూబులర్ సిక్రీషన్, ఇవి రెండు యాక్చువల్ గా దే ఆర్ యాడింగ్ టు ద యూరిన్. ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్ ఇస్ యాక్చువల్లీ డిక్రీజింగ్ ద వాల్యూమ్ ఆఫ్ యూరిన్. సో దాన్ని మనం మైనస్ చేస్తాం ఇప్పుడు. ఓకే, దీని వల్లే మంది ఏదైతే యూరిన్ ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్ ఏదైతే ఉందో దీని వల్ల యాక్చువల్ గా మన యూరిన్ క్వాంటిటీ చాలా తగ్గిపోతుంది. లేదంటే మనం బోల్డ్ అన్ని లీటర్స్ ఆఫ్ యూరిన్ వదిలేయాలి యాక్చువల్ గా. దగ్గర దగ్గర 180 లీటర్స్ ఆఫ్ యూరిన్ మన బాడీ ప్రతి రోజు యాక్చువల్ గా ఏం చేస్తుంది చెప్పండి? ఫిల్టర్ చేస్తుంది అనమాట. దాని గురించి మనం ఇంకా బాగా చదువుతాం. 180 కాదు ఎగ్జాక్ట్ గా, బట్
నియర్లీ దాట్ మచ్ మనం చదువుకోబోతున్నాం ఇప్పుడు. ఓకే, నంబర్ వన్, అన్నిటికన్నా ఫస్ట్ గ్లామరులార్ ఫిల్టరేషన్ గురించి చదువుకుందాం రండి. ఓకే, వన్ బై వన్ లెట్ us కంప్లీట్ దిస్. ఓకే, బిఎస్సి నర్సింగ్, బిఎస్సి నర్సింగ్ ఫైనల్ ఇయర్ వాడికి క్లాస్ చెప్తారా? నర్సింగ్ టీచింగ్ ఎప్పుడు చేయలేదమ్మా నేను, సో ఐమ్ రియలీ సారీ విత్ రెస్పెక్ట్ టు దాట్. ఓకే, ఫైన్. సో ఇక్కడ వరకు అందరికి క్లియర్ అయిందా? ఇక్కడ వరకు అందరికి ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? ఎస్ ఆర్ నో? మనం ఇంకా గ్లామరులార్ ఫిల్టరేషన్, ట్యూబులర్ రీఅబ్సార్ప్షన్, ఇంకా సెక్రీషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటిల్ దెన్ ఐ వాంట్ టు ఆస్క్ ఎవ్రీవన్, ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? ఇస్ ఇట్ క్లియర్? ఇస్ ఇట్ క్లియర్? అందరికీ క్లియరా? ఎస్ ఆర్ నో? ఎస్, ఎస్ సార్. ఓకే, ఫైన్, క్లియర్. ఇక్కడ వరకు అందరికీ క్లియర్ అయిపోయింది. ఓకే, అన్ని చదువుకుంటాం అమ్మా, వాసోప్రెసిన్ అన్నిటి గురించి చదువుకుంటాం. ఓకే, డోంట్ వరీ. వెరీ గుడ్, సరే. ఓకే, నేను సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అని కాదమ్మా, నేను ఎంసెట్ కి నీట్ కి టీచింగ్ చేస్తాను. ఓకే, సో నేనే ఇలా ఫోకస్ చేయను సెకండ్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అని కాదు. హూఎవర్ ఈస్ స్టడీయింగ్ ఫర్ నీట్ అండ్ ఎంసెట్ వాళ్ళందరికీ నేను కరెక్టివ్ గా చెప్తున్నాను. సెకండ్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అని, డ్రాపర్స్ కి అని కాదు. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎవరు ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరికీ. ఇప్పుడు ఐపీ గురించి అనుకోండి, ఆఫ్ కోర్స్ ఐ విల్ ప్రిపేర్ సెపరేట్ సెషన్ ఫర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, సో డోంట్ వరీ. ఓకే, అది అన్నమాట. సో లెట్ us బిగిన్ విత్ ద గ్లామరులార్ ఫిల్టరేషన్. గ్లామరులార్ ఫిల్టరేషన్ లో ఏం జరుగుతున్నది, నేను మీకు చెప్పినట్లయితే ఏవైతే కెపిలరీస్ ఉన్నాయో ఆ కెపిలరీస్ లోని బోల్డ్ అంతా వేస్ట్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి, అవన్నీ క్యాప్సూల్లోకి వచ్చేస్తాయి. సో అలా జరుగుతున్నప్పుడు బ్లడ్ ఎంటర్స్ ద ఎఫరెంట్ ఆర్టీరియోల్ అండ్ గ్లామరులస్. ఓకే, బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉందో, మన ఏదైతే బ్లడ్ ప్రెషర్ ఉన్నదో మన బాడీలోని నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉందో, ఆ ప్రెషర్ ఉండడం వల్ల ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ లోపల ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, వాటర్ ఇంకా చిన్న చిన్న మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్లామరులర్ క్యాప్సూల్ లోపలికి వచ్చేస్తాయి. దీన్నే మనం ఫిల్టరేషన్ అంటాం. ఇప్పుడు మనం ముందుకు చూసుకున్నట్లయితే ఈ ఫిల్టరేషన్ ఎప్పుడైతే జరుగుతున్నదో ఇక్కడ మనకి మూడు లేయర్స్ ఉన్నాయి. దే ఆర్ త్రీ లేయర్స్. ఓకే, సో వన్ బై వన్ ఈ లేయర్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం రండి. లెట్ us try to discuss about these three layers. Okay, so if this is the Bowman's capsule. Okay, this is efferent. Just a minute. Arteriole. This is efferent arteriole. ఓకే, అది ఎఫరెంట్, ఇది ఎఫరెంట్ ఆర్టీరియల్. ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని మనం ఎన్లార్జ్ చేద్దాం. దిస్ పర్టికులర్ ఏరియా, జస్ట్ మినిట్, ఏదైతే ఉందో దీన్ని మనం ఎన్లార్జ్ చేయబోతున్నాం. సో లెట్ us see what it is actually. ఓకే, మీరు కూడా కుదిరితే ఈ డయాగ్రామ్ వేసుకోండి. ఉట్టుకుంటే ఎందుకు కూర్చుంటారు, కొంచెం డయాగ్రామ్ వేసుకోండి మీరు కూడా, మీకు కూడా ఈజీగా ఉంటుంది. ఓకేనా? నౌ let us try to label these things. Okay, so this is the blood capillary. Okay,
These are the podocytes of Bowman's capsule, and these are the cells of capillary simple epithelium. Okay, and this is the మధ్యలో మనం ఏదైతే చూస్తున్నాం, that is the basement membrane. Okay, clear? Okay, సరే, fine. 1 minute. ఓకే, ఫైన్. ఇప్పుడు వన్ బై వన్ ఇక్కడ ఏం జరుగుతున్నది అన్నది చూద్దాం. లెట్ us సే ద బ్లడ్ ఇస్ ఫ్లోయింగ్ హియర్. మన బ్లడ్ అనేది ఇక్కడ నుంచి ఫ్లో అవుతున్నది. ఫ్లో అవుతున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, వెన్ ఇట్ ఈస్ ఫ్లోయింగ్, ఓకే, ఫస్ట్ ఇట్ విల్ యాక్చువల్లీ బోల్డ్ అన్ని వాటర్ మాలిక్యూల్స్ ఇక్కడికి వచ్చేస్తాయి. ఓకే, ఆ లాట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ సొల్యూట్స్ అనేవి ఫస్ట్ బేస్మెంట్ మెంబ్రెయిన్ కి వస్తాయి. బేస్మెంట్ మెంబ్రెయిన్ నుంచి దే విల్ గో ఫర్దర్ ఇన్ టు ద పోడోసైట్స్. ఇప్పుడు పోడోసైట్స్ కూడా బోల్డ్ అంత ఫిల్టర్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో హియర్ డబుల్ ఫిల్టరేషన్ ఇస్ హ్యాపింగ్, సింగిల్ ఫిల్టరేషన్ కాదు. ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఫిల్టరేషన్ బ్లడ్ వెజల్ ది లేయర్ ఏదైతే వాల్ ఉందో, ఎపిథీలియల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, ఇది ఫస్ట్ ఫిల్టరేషన్ ఇవి చేస్తున్నాయి అన్నమాట. ఫస్ట్ ఫిల్టరేషన్ ఇవి చేస్తున్నాయి. బేస్మెంట్ మెంబ్రెయిన్ లోకి వచ్చిన తర్వాత సెకండ్ ఫిల్టరేషన్ ఏదైతే ఉందో, పోడోసైట్స్ లో ఏదైతే బౌమన్స్ క్యాప్సూల్ ఉన్నదో, దిస్ విల్ బి డూయింగ్ ద సెకండ్ ఫిల్టరేషన్. ఈ సెకండ్ ఫిల్టరేషన్ అయిన తర్వాత ఏదైతే ఇక్కడికి వస్తున్నదో, వాట్ ఎవర్ ఈస్ కమింగ్ హియర్, దాన్ని మనం ఫిల్టరేట్ అంటాం. ఓకే, ఓకే, ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? సో ఏం జరుగుతున్నది, ఏం జరుగుతున్నది ఇక్కడ? ఎవ- ఎవరైనా క్లాస్ వదిలేసి వెళ్దాం అనుకుంటున్నారంటే దే కెన్ గో. ఎందుకంటే మీకు వేరే క్లాస్ అయినా చూడాలంటే మీరు వెళ్ళొచ్చు, తర్వాత వచ్చి చూసుకోవచ్చు, డోంట్ వరీ. ఓకే, కానీ ఇదంతా ఒకేసారి చదువుకోవాలి మనం, అదర్వైజ్ మీకు ఏమీ అర్థం కాదమ్మా. ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ దట్ వీ హ్యావ్ టు స్టడీ ఆల్ ఆఫ్ దిస్ ఇన్ వన్ ఫ్లో. ఓకే, సో అది ఫైన్. సో ఏం జరుగుతున్నది బేసిక్ గా, ద బ్లడ్ ఈస్ ఎంటరింగ్ ద బేస్మెంట్ మెంబ్రెయిన్, అండ్ బ్లడ్ లో ఏం వస్తున్నది మెయిన్, ఫస్ట్ వాటర్ అండ్ అయాన్స్ సొల్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఈ ఏదైతే ఫిల్టరేట్ వచ్చిందో బేస్మెంట్ మెంబ్రెయిన్ కి వచ్చింది ఫస్ట్. బేస్మెంట్ మెంబ్రెయిన్ నుంచి ఫర్దర్ వెళ్ళి ఇట్ విల్ కమ్ అవుట్ సైడ్ ఆఫ్ ద పోడోసైట్స్. వన్స్ ఇట్ కమ్స్ అవుట్ సైడ్ ఆఫ్ ద పోడోసైట్స్, దెన్ వి కాల్ ఇట్ యాజ్ ద యూరినరీ ఫిల్టరేట్, విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ద అల్ట్రా ఫిల్టరేట్. ఓకే, అది అన్నమాట. ఇస్ ఇట్ క్లియర్? ఇక్కడ అర్థమైందా ఫిల్టరేషన్ అనేది ఎలా జరుగుతున్నదో? హౌ గ్లోమరులర్ ఫిల్టరేషన్ ఇస్ హ్యాపెనింగ్? డిడ్ యూ అండర్స్టాండ్ దట్? గ్లోమరులర్ ఫిల్టరేషన్ ఎలా జరుగుతుందో అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఓకే, క్లియర్, ఆల్ రైట్. ఓకే, ఫైన్. లెట్స్ గో ఫర్దర్ నౌ. ఇంకా ముందుకు వెళ్దాం. నెక్స్ట్ మనం ఏం జరుగుతుందో చూసుకుందాం. నేను మీకు ఇదే చెప్పాను. ఓకే, endothelium of glomerular blood vessels, epithelium of Bowman's capsule, basement membrane between these two layers. ఓకే, ఇదంతా జరుగుతున్నది. ఇప్పుడు ఫర్దర్ వెళ్తూ నేను ఏదైతే జరిగిందో నేను మీకు చెప్పాను. ఇప్పుడు దీంట్లో ఫిల్టరబుల్ ఏమిటి, ఏవేవి ఫిల్టర్ అయిపోతాయి, ఏవేవి ఫిల్టర్ అవ్వవు, దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఓకే, లెట్ us టాక్ అబౌట్ వాట్ విల్ గెట్ ఫిల్టర్డ్ అండ్ వాట్ విల్ నాట్ గెట్ ఫిల్టర్డ్. ఫిల్టర్ ఫిల్టర్ అయ్యేది ఏమిటి? వాటర్ మాలిక్యూల్స్, నైట్రోజనస్ వేస్ట్, న్యూట్రియంట్స్, ఇంకా సాల్ట్స్ ఫిల్టర్ అవుతాయి. బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్, ప్లాస్మా ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫిల్టర్ అవ్వవు. అంటే మనం ఏవైతే రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ ఉన్నాయో అవి, ఇంకా ప్లాస్మా ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫిల్టర్ అవ్వవు. సో వాట్ డస్ ద ఫిల్టర్, ద our filter is, our filtrate will contain, our filtrate will contain water, nitrogenous waste, nutrients and salts. It will not contain the red blood cells, white blood cells, platelets and plasma proteins. సో ఎప్పుడైనా యూరిన్ లో బ్లడ్ వస్తున్నది అంటే దట్ మీన్స్ గ్లోమరులార్ ఫిల్టరేషన్ జరుగుతున్నప్పుడు అక్కడ బ్లడ్ వెజల్స్ లో రప్చర్ జరిగి, కిడ్నీలోని బ్లడ్ వెజల్స్ లో రప్చర్ జరిగి
బ్లడ్ అనేది వస్తుంది అనమాట. సో బ్లడ్ వెజల్స్ ఎప్పుడు రప్చర్ అవుతాయి అంటే బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు. వెన్ ద బ్లడ్ ప్రెషర్ విల్ ఇంక్రీస్, గ్లోమరులార్ ఫిల్టరేషన్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు కొంత రెడ్ బ్లడ్ సెల్స్ అవి కూడా రిలీజ్ అయిపోతే దెన్ ద యూరిన్ విల్ బి రెడ్ ఇన్ కలర్. సో దట్ ఈస్ అ వెరీ డేంజరస్ సిచ్యువేషన్. అర్థమైందా? అది అన్నమాట. సో యూజువల్లీ ఎప్పుడు కూడా మన యూరిన్ లోని రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ ఇవన్నీ ప్లేట్లెట్స్ అనేవి రావు. ఓకే, అర్థమైందా? ఓకే, క్లియర్? అది గోయింగ్ ఫర్దర్. గోయింగ్ ఫర్దర్. ఓకే, గ్లోమరులార్ ఫిల్టరేషన్ రేట్ గురించి మనం మాట్లాడుకోం. మీరు ఏ బుక్ తీసుకున్నా దాంట్లో నీట్ ఎంసీక్యూస్ దొరికిపోతాయి. అరిహంతు లేదంటే మీరు ఎంటీజీ బుక్ అయినా తీసుకోవచ్చు. ఓకే, డీ కోడ్ అడుగుతున్నారు, అతనికి చెప్తున్నాను. ద అమౌంట్ ఆఫ్ ఫిల్టరేట్ ఫౌండ్ బై ద కిడ్నీస్ పర్ మినిట్, దాని గురించి మనం మాట్లాడుకోవాలి. మన గ్లోమరులార్ ఫిల్టరేషన్ అంటే ఏమిటి? గ్లోమరులార్ ఫిల్టరేషన్ రేట్ అంటే ఎంత ఫిల్టరేట్ ఫామ్ అవుతున్నది పర్ మినిట్. అంటే మన గ్లోమరులస్ లోని ఎంత ఫిల్టరేట్ అనేది ఫిల్టర్ చేయడం జరుగుతున్నది. ఫిల్టరేషన్ అంటే ఏదైతే ప్రాసెస్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నామో అది ఎంత అవుతున్నది అంటే 125 ml పర్ మినిట్, దట్ ఈస్ నియర్లీ 180 లీటర్స్ పర్ డే. అంటే పర్ మినిట్ 125 ml అనేది ఫిల్టరేట్ బ్లడ్ అనేది వస్తున్నది, అది ఫిల్టరేట్ కింద ఫామ్ అవుతున్నది. ఓకే, అది అన్నమాట. ఇస్ ఇట్ క్లియర్? ఎన్సీఆర్టీ ఎందుకు యూజ్ చేస్తలేరు అంటే ఇదంతా ఎన్సీఆర్టీ లో ఉన్నదే చెప్తున్నాను. మళ్ళీ ఎన్సీఆర్టీ స్పెషల్ గా పెట్టట్లేదు, అంతే, ఇంకేం లేదు. యూ కెన్ గో అండ్ చెక్. నేను ఏదైతే మీకు చెప్తున్నానో అది మీకు ఎన్సీఆర్టీ నుంచే ఉన్నది. ఓకే, అది అన్నమాట. సో డోంట్ వరీ. ఇప్పుడు 125 ml పర్ మినిట్ అన్నది గ్లోమరులార్ ఫిల్టరేషన్ రేట్. దిస్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ ఫిల్టరేషన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ పర్ మినిట్. ఇంత అమౌంట్ ఫిల్టరేషన్ పర్ మినిట్ జరుగుతున్నది. ఓకే, ఇప్పుడు ఇదంతా ఇప్పుడు ఇదంతా సార్ మీరు ఎంసెట్ ధృవాలో చెప్తారా లేదమ్మా? నేను ఎంసెట్ ధృవాలో చెప్పను. ఓకే, ఐఎమ్ నాట్ టీచింగ్ ఇన్ దట్. ఓకే, రైట్. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఏదైతే మనకి 180 లీటర్స్ వస్తున్నదో ఈ 180 లీటర్స్ అంతా మన ఒంటి నుంచి బయటకు వెళ్ళిపోతుందా? వెళ్దు. దీంట్లో చాలా తక్కువ అమౌంట్ మన ఒంటి నుంచి బయటకు వెళ్తుంది. ఎందుకంటే 99% ఏదైతే ఉన్నదో 99% ఏదైతే ఉన్నదో అందుకే మన యూరిన్ పర్ 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 డే 1.25 to 2 లీటర్స్ ఉంటుంది మన యూరిన్. దానికన్నా ఎక్కువ ఎప్పుడు ఉండదు. ఎందుకంటే 99% ఏదైతే ఉందో అది రీఅబ్జార్బ్ చేయబడుతుంది. ఓకే, బోత్ యాక్టివ్లీ అండ్ ప్యాసివ్లీ. యాక్టివ్ అంటే అగేన్స్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్, ప్యాసివ్లీ అంటే అకార్డింగ్ టు ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. ఇది మనకు తెలుసు. ఓకే, అది అన్నమాట. రైట్. ఇప్పుడు చూడండి రీఅబ్జార్ప్షన్ లో ఏం జరుగుతున్నది. రీఅబ్జార్ప్షన్ లో ఏ మాలిక్యూల్స్ మనం రీక్లెయిమ్ చేసుకుంటున్నాం దాని గురించి మాట్లాడుకుందాం. సో రీఅబ్జార్ప్షన్ లోని రెండు టైప్స్ ఆఫ్ రీఅబ్జార్ప్షన్స్ జరుగుతాయి, యాక్టివ్ ఇంకా ప్యాసివ్ రీఅబ్జార్ప్షన్. యాక్టివ్ లోని ఏటీపీని వాడడం జరుగుతుంది. మనం చదువుకున్నాం యాక్టివ్ ఇంకా ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ గురించి చదువుకున్నాం కదా, మీకు ఐడియా ఉంటుంది. సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ చాప్టర్ లో చెప్పాను నేను. ఓకే, సో యాక్టివ్ రీఅబ్జార్ప్షన్ లో ప్యాసివ్ రీఅబ్జార్ప్షన్ రెండు జరుగుతున్నాయి. సోడియం అనేది యాక్టివ్ రీఅబ్జార్ప్షన్ లోని రీఅబ్జార్బ్ చేసుకోవడం జరుగుతుంది. క్లోరైడ్ అయాన్స్ పాసివ్ గా రీఅబ్జార్బ్ చేయడం జరుగుతాయి. వాటర్ జస్ట్ ఆస్మోసిస్ త్రూగా డిఫ్యూజ్ అవుతుంది అంతే, ఇంకేం లేదు. ఇంకా మిగతా ఏవైతే క్యారియర్ ప్రోటీన్స్ ఉన్నాయో అవి బోల్డ్ అన్నిటిని రీఅబ్జార్బ్ చేసుకుంటాయి. ఓకే, ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నట్లయితే యాక్టివ్ క్యారియర్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో ఓకే అవి బోల్డ్ అన్ని మాలిక్యూల్స్ ని రీఅబ్జార్బ్ చేసుకోవడానికి ట్రై చేస్తాయి అనమాట. దీంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ గ్లూకోజ్. గ్లూకోజ్ అనేది యాక్చువల్ గా క్యారియర్ మాలిక్యూల్స్ ఉంటేనే రాగలదు. మన క్యారియర్ ప్రోటీన్స్ గురించి చదువుకున్నాం. ఏవైతే క్యారియర్ ప్రోటీన్స్ ఒక పర్టికులర్ సెల్ ఇలా ఉన్నది అంటే ఇక సెల్ ఇన్సైడ్ అనుకోండి, ఇది ఇది ఇన్సైడ్ ఇది అవుట్ సైడ్ అనుకోండి. ఓకే, సో కొన్ని మాలిక్యూల్స్ సెల్ నుంచి బయట లోపలికి వెళ్ళాలి అంటే ఇట్ హ్యాస్ టు గో అవుట్ సైడ్ ఆర్ ఇన్సైడ్, దెర్ హ్యాస్ టు బి ఏ క్యారియర్ ప్రోటీన్. ఓకే, క్యారియర్ ప్రోటీన్ ఉండడం అవసరం. ఒకసారి క్యారియర్ ప్రోటీన్ ఉంటేనే లోపలికి బయటికి జరగడం జరుగుతుంది. సో గ్లూకోజ్ ఇస్ వన్ అవుట్ ఎగ్జాంపుల్, బట్ ద ప్రాబ్లమ్ ఇస్ గ్లూకోజ్ కి నంబర్ ఆఫ్ క్యారియర్ మాలిక్యూల్స్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. సో దానివల్ల ఏం జరుగుతుందంటే మనం ఎక్కువ గ్లూకోజ్ ఫర్ సపోజ్ తినేసినా కూడా బోల్డ్ అంతా వేస్ట్ గా వెళ్ళిపోతుంది. ఓకే, మన బాడీ బోల్డ్ అంతా ఎక్స్ట్రా గ్లూకోజ్ ని ఎక్స్క్రీట్ చేసేస్తుంది. అది అన్నమాట. ఓకే, దట్స్ ద థింగ్. ఫైన్. ఓకే, అది. సో దట్స్ విత్ రెస్పెక్ట్ టు యాక్టివ్ అండ్ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. నౌ ట్యూబులర్ రీఅబ్సార్ప్షన్ లోని పీసీటీ, డిసిటి ఇంకా లూప్ ఆఫ్ హెన్లేలో ఏం జరుగుతుందో మనం మాట్లాడుకోవాలి. ఓకే, ఇంకా కలెక్టింగ్ డట్ గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ మెయిన్ మనకి PCT లోనే మాక్సిమం నంబర్ ఆఫ్ రీఅబ్సార్ప్షన్ అనేది జరుగుతుంది. సో హై లెవెల్ ఆఫ్ రీఅబ్సార్ప్షన్, ట్యూబులర్ రీఅబ్సార్ప్షన్ ఎక్కడ జరుగుతున్నది? చాలా ఇంపార్టెంట్, పీసీటీ లో జరుగుతున్నది. సో పీసీటీ ఎయిడ్స్ ఫర్ ద మాక్సిమం లెవెల్ ఆఫ్ రీఅబ్సార్ప్షన్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ అవర్ నెఫ్రాన్. సో నెఫ్రాన్ లో మన రీనల్ ట్యూబ్యూల్ లోని
ఆల్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అండ్ 70 to 80% ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ అండ్ వాటర్ ఏవైతే ఉన్నాయో అవి మన పీసీటీనే మన బాడీ లోపలికి లాగేస్తుంది అనమాట. సో రీఅబ్జార్ప్షన్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, రీఅబ్జార్ప్షన్ అంటే ఏంటో. ఏవైతే ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఉన్నాయో ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అన్నింటిని మన బాడీ మళ్ళీ రీక్లెయిమ్ చేసుకోవడం, టేక్ బ్యాక్ చేసుకోవడం. ఓకే, ఏదైతే యూరిన్ త్రూగా వేస్ట్ లాగా వెళ్ళిపోకుండా మనం తీసుకొని ఉంచుకోవడాన్ని మనం రీఅబ్జార్ప్షన్ అంటాం. సో ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ రీఅబ్జార్ప్షన్ విల్ టేక్ ప్లేస్ ఇన్ పీసీటీ. ఓకే, నేను క్లాసు బోర్డు మీద తీసుకోలేనమ్మా. మీరు ఇలా చూద్దాం ఓకే అనుకుంటే మీరు చూడొచ్చు, లేదంటే ఐ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్, ఎందుకంటే నా దగ్గర బోర్డు లేదు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఏదైతే బోర్డ్స్ మా దగ్గర ఉన్నాయో అవి చాలా లిమిటెడ్ అయిపోయాయి కాబట్టి అవి మాకు దొరకట్లేదు. సో దానివల్ల చెప్పడం జరుగుతున్నది ఇలాగే. సో ఐమ్ రియలీ సారీ, మీకు నిజంగా ఇలా చూడడం కష్టంగా ఉందంటే యూ కెన్ స్టాప్ వాచింగ్ మై క్లాసెస్. బట్ నేను ఇప్పుడు బోర్డు మీద తీసుకోవడం అనేది జరగదు. సో మీరు గడిగడికి పెట్టినా నేనేం చేయలేను. ఎస్పెషల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ రావాలి దొంగల. ఓకే, దట్ చాట్. యా. సో రైట్, నెక్స్ట్ మనం చూసుకుంటే హెన్లీస్ లూప్ గురించి మాట్లాడుకోవాలి. హెన్లీస్ లూప్ లో రెండు ఉన్నాయి. దట్ ఈస్ డిసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీ, ఏదైతే కిందకి వెళ్తున్నదో, అండ్ దెన్ అసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీ. అసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీ, డిసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీ వల్లే మన యూరిన్ అది కాన్సన్ట్రేట్ అవుతుంది. సో యూరిన్ కాన్సన్ట్రేషన్ లో ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్ చాలా హెల్ప్ చేస్తుంది. యూరిన్ కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉన్నదో, ఓకే, యూరిన్ కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని కాన్సన్ట్రేట్ చేయడం కోసం లూప్ ఆఫ్ హెన్లీలోని జరుగుతున్న రీఅబ్జార్ప్షన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ వెరీ 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 యూస్ఫుల్. ఓకే, సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏం జరుగుతున్నది, ఆస్మోలారిటీ మెయింటైన్ చేసి మెడ్యులరీ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ మెయింటైన్ చేస్తున్నది అంటున్నారు. దిస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. మీరు కౌంటర్ కరెంట్ మెకానిజం చెప్పినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో డోంట్ వరీ. డిసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీలో ఏం జరుగుతున్నది వన్ బై వన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏం రాసింది, ఇట్ ఈస్ పర్మియబుల్ టు వాటర్ బట్ ఇంపర్మియబుల్ టు ఎలక్ట్రోలైట్స్. అంటే ఏమిటి, ఇక్కడ కిందకి వెళ్తున్నప్పుడు వాటర్ మాలిక్యూల్స్ అనేవి వస్తాయి. ద వాటర్ మాలిక్యూల్స్ విల్ లీవ్. Okay, the water molecules will leave easily. Okay, but the electrolytes will not leave. Electrolytes లోపలే ఉంటాయి, they won't come out. బట్ ఎప్పుడైతే దీని వల్ల ఏం జరుగుతుంది, వాటర్ వదిలేస్తూ ఉంటే the urine will concentrated by the end it reaches here. By the time it reaches here, loop of Henle, descending loop of Henle వరకు కింద వరకు వచ్చేసిన తర్వాత when it is coming in the middle of the U shape, okay, the urine will get concentrated. Why this concentration is happening? Because water is getting removed again and again, again and again. ఓకే, సో ఎప్పుడైతే మన కిందకు వస్తున్నదో డిసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లేలో బోల్డ్ అని వాటర్ మాలిక్యూల్స్ రిమూవ్ అయిపోతుంది. దీన్ని మనం పర్మియబిలిటీ అంటున్నాం. ఇట్ ఈస్ పర్మియబుల్ టు వాటర్ బట్ ఇంపర్మియబుల్ టు ఎలక్ట్రోలైట్స్. ఈ పర్టికులర్ సెంటెన్స్ ఏదైతే ఉందో దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. డిసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లే ఇస్ పర్మియబుల్ టు వాటర్ అండ్ ఇంపర్మియబుల్ టు ఎలక్ట్రోలైట్స్. ఎలక్ట్రోలైట్స్ ఎక్కువై వాటర్ తక్కువ అయిపోవడం వల్ల ద యూరిన్ విల్ గెట్ కాన్సన్ట్రేటెడ్ అండ్ థిక్కర్. ఓకే, దీని తర్వాత ఫర్దర్ వెళ్తూ అసెండింగ్ లిమ్ లో ఏం జరుగుతున్నది అంటే ఇట్ ఈస్ ఇంపర్మియబుల్ టు వాటర్ బట్ అలౌస్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్. సో ఏమవుతుంది, ఇక్కడ ఇంకా నీళ్ళని బయటికి వెళ్ళనీయదు, కాకపోతే కొన్ని అయాన్స్ ఏవైతే ఉన్నాయో, అయాన్స్ లేదంటే ఎలక్ట్రోలైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్చువల్ గా బయటికి రానిస్తుంది. అలా రావడం వల్ల ఏమవుతుంది, డైల్యూషన్ అనేది జరుగుతుంది. సో బై ద టైం ఇక్కడ ఏం జరుగుతున్నది గుర్తుపెట్టుకోండి, కాన్సన్ట్రేషన్ అనేది జరుగుతున్నది ఇక్కడ, ఇక్కడ డైల్యూషన్ అనేది జరుగుతున్నది మీదకి వెళ్తున్నప్పుడు. So the concentration of the filtrate is happening when the filtrate is passing through the descending loop of Henle, and it will get little bit diluted while it's going up in the ascending loop of Henle. Okay, so this is very much important. ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం ఏం గుర్తుపెట్టుకుంటారు అంటే ఈ డైల్యూషన్ కాన్సన్ట్రేషన్ గురించి ఇంకా క్లియర్ గా ఏదైతే ఉన్నదో మన కౌంటర్ కరెంట్ మెకానిజం చెప్తున్నప్పుడు ఇంకా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను రేపటి క్లాస్ లో. ఓకే, రైట్. నెక్స్ట్ గోయింగ్ ఫర్దర్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద డిస్టల్ కాన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. డిస్టల్ కాన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ లో చాలా తక్కువ రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. కండిషనల్ గా అంటే మన బాడీకి సోడియం అవసరం ఉంటేనే, వాటర్ అవసరం ఉంటేనే తిరిగి లాగడం జరుగుతుంది, లేదంటే పంపించడం జరుగుతుంది. ఫర్ సపోజ్ మన బాడీలో సోడియం చాలా తక్కువ ఉంది అనుకోండి, అప్పుడే తీసుకోవడం జరుగుతుంది, లేదంటే ఇట్ విల్ బి సెంట్ బ్యాక్. ఓకే, యూరిన్ లో వెళ్ళనివ్వడం జరుగుతుంది. కలెక్టింగ్ డక్ట్స్ లో చాలా అమౌంట్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో అది కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మన బోల్డ్ అంత వాటర్ యాక్చువల్ గా మన బాడీలోకి మళ్ళీ వాపస్ వస్తుంది, తిరిగి వస్తుంది. ఓకే, అది అనమాట. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ద రీఅబ్జార్ప్షన్. నౌ వీ హావ్ టు టాక్ అబౌట్ సిక్రీషన్. సిక్రీషన్ లో ఏం జరుగుతున్నది, సిక్రీషన్ లోని విచ్ ఇస్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ క్లాస్, దీని తర్వాత క్లాస్ అయిపోతుంది మంది. ఓకే, సిక్రీషన్ లో ఏం జరుగుతున్నది అంటే హైడ్రోజన్ అయాన్స్, పొటాషియం, క్రియాటినిన్, ఇంకా మెనీ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫర్ సపోజ్ మన బాడీకి ఇంకా అక్కర్లేదు, వీటిని మన బాడీ నుంచి బయటికి పంపించేయాలి ఇంకా. సో దే హ్యావ్ టు బి రిలీజ్, సో దే విల్ బి యాక్టివ్లీ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ ద బ్లడ్
ఇంటూ ద ఇంటూ ద ఫిల్టరేట్. ఓకే, వీటిని ఏం చేస్తారంటే బోల్డ్ అంత అక్కర్లేని మటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్టరేట్ త్రూగా ఇక్కడ గ్లోమరులార్ ఫిల్టరేషన్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే బోల్డ్ అని హైడ్రోజన్ అయాన్స్, పొటాషియం, క్రియేటినిన్ ఇంకా డ్రగ్స్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది ఫిల్టరేట్ లో. ఫస్ట్ ఫిల్టరేషన్ జరుగుతున్నప్పుడు ఇది జరుగుతుంది. దాని తర్వాత సిక్రీషన్ లో కూడా బోల్డ్ అనే అయాన్స్ ఇలాగే రిలీజ్ అవుతాయి. అక్కడెక్కడ ఏదైతే అవుతున్నాయో మనం మాట్లాడుకోబోతున్నాం వన్ బై వన్. చూడండి, ఫస్ట్ పీసీటీలో ఏం జరుగుతున్నది. పీసీటీలో ఏం జరుగుతున్నది అంటే పీసీటీ ఏం చేస్తున్నది విత్ ద రెస్పెక్ట్, 1 minute. 1 minute. ఓకే, secretion ఇది, this is not reabsorption, this is secretion. Just a minute. ఓకే, సో సెక్రీషన్ లో ఏం జరుగుతున్నదో చూద్దామండి. సో సెక్రీషన్ లో ఏం జరుగుతున్నది, పీసీటీ ఎలా కాంట్రిబ్యూట్ చేస్తున్నది. పీసీటీ విల్ మెయింటైన్ అ pH అండ్ అయానిక్ బ్యాలెన్స్ ఆఫ్ ది బాడీ ఫ్లూయిడ్స్ బై సెలెక్టివ్ secretion of hydrogen ions, okay, ammonia and potassium ions into the filtrate by absorption of HCO3 from it. ఓకే, సో ఏం చేయడం జరుగుతున్నది, పీసీటీ ఏం చేస్తున్నది, పీసీటీ సిక్రీషన్ చూసుకున్నట్లయితే ఏం సిక్రీట్ చేస్తున్నది, హైడ్రోజన్ అయాన్స్ సిక్రీట్ చేస్తున్నది. ఓకే, దాని తర్వాత అమోనియన్ సిక్రీట్ చేస్తున్నది. మన బాడీ నుంచి అమోనియన్ రిమూవ్ చేయాలి, ఇట్ ఈస్ అ నైట్రోజనస్ వేస్, దాన్ని సిక్రీట్ చేస్తుంది. దాని తర్వాత పొటాషియం అయాన్స్ మన బాడీలో చాలా ఎక్కువైపోతే దాన్ని సిక్రీట్ చేస్తుంది. సిక్రీట్ చేసిన తర్వాత ఇవి సిక్రీట్ చేసినప్పుడు కొన్ని రిటర్న్ కూడా తీసుకోవాలి, అబ్జార్బ్ చేసుకోవాలి. సో అబ్జార్ప్షన్ దేనికి జరుగుతున్నది, టు మెయింటైన్ అ బ్యాలెన్స్, అబ్జార్ప్షన్ దేనిది HCO3- ది జరుగుతుంది. బైకార్బోనేట్స్ అబ్జార్బ్ చేసుకోవడం జరుగుతాయి. ఓకే, జస్ట్ అ మినిట్. ఓకే, వన్స్ అగైన్ ఐ రిపీట్, పీసీటీలో ఏం జరుగుతున్నదో, ఎప్పుడైతే ఫిల్టరేట్ పీసీటీ త్రూగా పాస్ అవుతున్నదో రీఅబ్జార్ప్షన్ లో మనం చూసుకున్నాం. సిక్రీషన్ లో అంటే పీసీటీ నుంచి మన బాడీ నుంచి ఫిల్టరేట్ కి ఏం యాడ్ అవుతున్నది అంటే ఏదైతే మనకు అక్కర్లేనిది యాడ్ అవుతున్నదో దాంట్లో మనం చూసుకున్నట్లయితే సిక్రీషన్ లో హైడ్రోజన్ అయాన్స్, అమోనియా ఇంకా పొటాషియం అనేవి యాడ్ అవుతాయి, సిక్రీట్ అవుతాయి. ఇంకా దానికి బ్యాలెన్స్ చేయడానికి HCO3- ని అబ్జార్బ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో అబ్జార్ప్షన్ ఇస్ బేసికలీ రీఅబ్జార్ప్షన్, అంతే, ఇంకేం లేదు. ఓకే, కానీ సిక్రీట్ చేస్తున్నప్పుడు జరుగుతుంది కాబట్టి మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. ఓకే, గోయింగ్ ఫర్దర్, గోయింగ్ ఫర్దర్. ఓకే, జస్ట్ అ మినిట్. గోయింగ్ ఫర్దర్, విల్ టాక్ అబౌట్ ద డిస్టల్ కాన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. డిస్టల్ కాన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ లో ఏం సిక్రీట్ అవుతున్నది, డిస్టల్ కాన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ లోని ఓకే రీఅబ్జార్ప్షన్ ఆఫ్ HCO3 అనేది జరుగుతుంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, అది కాకుండా సిక్రీషన్ అంటే హైడ్రోజన్, పొటాషియం, మళ్ళీ అమోనియా సేమ్. సో డిసిటీలో ఏమవుతున్నది, సిక్రీషన్ లో చూసుకున్నట్లయితే హైడ్రోజన్, అమోనియా, 1 minute, ఇంకా పొటాషియం. ఏది అబ్జార్బ్ అవుతున్నది అడిగితే HCO3-. సో మీరు చూసుకున్నట్లయితే మెయింటైన్స్ ద సోడియం పొటాషియం బ్యాలెన్స్ ఇన్ ద బ్లడ్. మీరు చూసుకున్నట్లయితే పీసీటీ ఇంకా డీసీటీలోని సేమ్ సేమ్ విషయాలు సిక్రీట్ అవుతున్నాయి, సేమ్ ఐటమ్స్ రీఅబ్జార్బ్ అవుతున్నాయి. బట్ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే సెలెక్టివ్ సిక్రీషన్ అనేది జరుగుతుంది ఇన్ డిసిటీ. వాట్ యూ మీన్ బై సెలెక్టివ్ సిక్రీషన్ అంటే మన బాడీలోని ఈ ఐటమ్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఫర్ సపోజ్ మన బాడీలో హైడ్రోజన్, అమోనియా ఇంకా K+ చాలా తక్కువ ఉన్నాయి, అప్పుడు ఇవి సిక్రీట్ అవ్వవు డిసిటీలో. బట్ ఇఫ్ దే ఆర్ వెరీ హై ఇన్ నంబర్ అండ్ మనకి దక్కర్లేదు అంటే అప్పుడే సిక్రీట్ అవుతాయి. దట్ ఈస్ నోన్ యాజ్ సెలెక్టివ్ సిక్రీషన్. దట్ ఈస్ నోన్ యాజ్ సెలెక్టివ్ సిక్రీషన్. ఓకే, సెలెక్టివ్ సిక్రీషన్. సో సిక్రీట్ అయిన ఫిల్టరేట్ మళ్ళీ బ్లడ్ లో జాయిన్ అవుతుందా, సిక్రీట్ అయినది బ్లడ్ లో జాయిన్ అవ్వదు, రీఅబ్జార్బ్ అయిన ఏది బ్లడ్ లో మళ్ళీ జాయిన్ అవ్వదు. అర్థమైందా, నథింగ్ ఈస్ జాయినింగ్ ఇన్ ద బ్లడ్. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైతే అబ్జర్వ్ అవుతుందో దాంట్లో కొంత పార్ట్ బ్లడ్ లోకి జాయిన్ అవుతుంది. అదే నేను మీకు కౌంటర్ కరెంట్ మెకానిజం లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపు. ఓకే, కలెక్టింగ్ డట్ లో లాస్ట్ లో ఏం జరుగుతున్నది, ఓకే, సెలెక్టివ్ సిక్రీషన్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్, K+ అయాన్స్ జరుగుతున్నది. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ కలెక్టింగ్ డక్ట్, ఇక్కడ కూడా సెలెక్టివ్ సిక్రీషన్ జరుగుతున్నది. ఇంకా సెక్రీషన్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైం సెలెక్టివ్ ఉంటుంది,
ఎందుకంటే మన బాడీలో అయాన్స్ లేవంటే వాటి ఉట్టినొట్టిని ఫిల్టర్ యాడ్ చేయడం ఎందుకు, పంపించడం ఎందుకు యూరిన్ లో, అందుకే చెయ్యదన్నమాట. సో అందుకే ఇక్కడ హెచ్ ప్లస్ ఇంకా కే ప్లస్ అయాన్స్ అనేవి సిక్రీట్ అవుతాయి. ఓకే, అది అన్నమాట. సో వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇక్కడ వరకు చాలు. ఇప్పుడు మనం లూప్ ఆఫ్ ఎన్లే ఎందుకు డిస్కస్ చేయట్లేదు అంటే, లూప్ ఆఫ్ ఎన్లే రేపు కౌంటర్ కరెంట్ మెకానిజం అర్థం చేసుకుంటున్నప్పుడు డిస్కస్ చేసుకుంటాం. సో దేర్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ట్యూబులర్ రీవ్స్. ఏదైతే ఉందో లూప్ ఆఫ్ ఎన్లే ఏదైతే ఉందో అక్కడ ఏం జరుగుతుందో గుర్తుపెట్టుకుంటాం. ఓకే, అది అన్నమాట. క్లియర్? ఓకే. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు టుడేస్ క్లాస్. ఓకే, రేపటి క్లాస్ లో మనం కౌంటర్ కరెంట్ మెకానిజం ఇంకా రెగ్యులేషన్ ఏదైతే ఉన్నదో, ఎలా రెగ్యులేషన్ జరుగుతున్నది దాని గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, ఫైన్. ఓకే, ఇవాళ క్లాస్ అందరికీ క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో ఇవాళ క్లాస్ మనం ఏం నేర్చుకున్నాం, డిఫరెంట్ పార్ట్స్ మనం నేర్చుకున్నాం. రీనల్ కార్పస్కల్, జస్ట్ మినిట్, రీనల్ కార్పస్కల్ గురించి నేర్చుకున్నాం, ఇంకా రీనల్ ట్యూబ్యూల్ గురించి నేర్చుకున్నాం, డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ నేర్చుకున్నాం, వాటిలో ఫిల్టరేషన్, రీఅబ్జార్ప్షన్, సిక్రేషన్ ఎలా జరుగుతుందో నేర్చుకున్నాం. ఓకే, ఇన్ ద నెక్స్ట్ క్లాస్ నేను చెప్పినట్టు నేర్చుకుంటాం మనం కౌంటర్ కరెంట్ మెకానిజం అండ్ రెగ్యులేషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో డెఫినెట్లీ పెట్టండి. మళ్ళీ వెళ్తూ వెళ్తూ సెషన్ లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి. ఇంకా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అండ్ దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఛాంపియన్స్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. బై బై, టేక్ కేర్.